మినిస్టర్స్ మినిస్టర్స్ కింద చెంచాలు, లేకుంటే వాళ్ళ పనులు సాధించుకోవాలని ఆహా నువ్వు ఇంత నువ్వు ఇంద్రుడి నువ్వు చంద్రుడి అని ఇట్లన్నీ పొగిడే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ వంది మాగుదులు ఉన్నారో వాళ్ళు చాలా ఆ శక్తి గలవాళ్ళు. ఆ శక్తి వాళ్ళకి ఎట్లా వచ్చింది అంటే త్రికాలజ్ఞులైన బ్రాహ్మణులు, మునులు వాళ్ళు జరగబోయేవన్నీ కూడా వా వాళ్ళ ద్వారా ఈ వంది మాగదులు విన్నారనమాట. అందుకని వాళ్ళు ఆయన్ని ఆ జరగబోయే విషయాల దృష్ట్యా స్తుతిస్తున్నారు. అప్పటికి దాకా అవి జరగలేదు, కానీ ఇంకా అవి తలుచుకున్న వాళ్ళు రాబోయే వాటిని తలుచుకుంటూ పొగుడతారనమాట. మనం ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాము అంటే ఈ దేహదారులైన ప్రతి జీవి ముందు భగవంతుడు తన వాళ్ళకి ప్రేమను కలిగి ఉంటాడు. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అదే విధంగా రాదు. మనకు యువతల వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, కానీ మన మీద మనకుండే ప్రేమ ఉందో అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. చిన్న ఉదాహరణ ఏంటంటే ఏదైనా తొక్కిసలాట అయింది అనుకోండి, మనం ఫస్ట్ పరిగెత్తిపోయిన ప్రయత్నిస్తాం. మన ఇన్స్ట్రక్షన్స్ కూడా అట్లాంటివి. ఏరోప్లేన్ లో పోతుంటే ఏమంటాడు, ఫలానా చోట ఆక్సిజన్ ఉంటుంది, ఫస్ట్ నువ్వు ఆక్సిజన్ పీల్చుకొని పక్క వాడికి సహాయం చేయి, ఎందుకంటే నువ్వు బాగుంటే ఇంకోటికి సహాయం చేయొచ్చు. అదే ధోరణితో అందరు ఏంటంటే ఫస్ట్ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అనమాట. తన మీద తనకు, ఇంకో నెక్స్ట్ వాళ్ళ బంధువులు, ముందు సంతానం, ఆ తర్వాత బంధువులు, అట్లా కొంచెం 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 పరిధి విస్తరిస్తుంది. కానీ ఇక్కడ రాజు ఎలాంటి వాడు అంటే తను ఎలానో మొత్తం జీవులన్నీ కూడా తనలాంటి వాళ్ళే, అంత ముఖ్యులే అన్నట్టుగా చూసేవాడు అనమాట. చూసుకుంటూ ఆయన బంధుమిత్రులందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు. అరే ఇంకోటి, ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆనందం కలిగించేలాగా ప్రవర్తించడం, రెండోది ఏంటంటే నువ్వు నేను ఒకటి, నేను ఎక్కువ కాదు అని ఎప్పుడైతే మన ప్రవర్తన చెప్తుందో అప్పుడు యువతల వాడు ఆనందంగా ఉంటాడు. లేకపోతే నేను గొప్ప నువ్వు తక్కువ, నాకు డబ్బులు ఉన్నాయి నీకు డబ్బులు లేవు, నాకు బాగా చదువుంది నువ్వు చదువుకోని వాడు, ఈ రకమైన భావనలు ఉంటే ఏంటంటే బంధువులు కూడా ఆనందంగా ఉండలేరు. ఒక ఇంటికి పోయినప్పుడు బంధువులు అది తమ ఇల్లులాగా భావించేటట్టుగా ఒక యజమాని ఉండాలి. ఇక్కడ పృథు మహారాజు బంధువుల ఆనందానికి ఆయన ఎప్పటికప్పుడు ఇంకా వృద్ధి చెందించేవాడు అనమాట. తర్వాత ముక్త సంఘం, అది చాలా ఇంపార్టెంట్. అంటే రాజు అయినప్పటికీ కూడా ముక్త జీవులైనటువంటి వారితో సాంగత్యం ఆయన ఎక్కువగా గడిపేవారు అనమాట. తద్వారా ఏంటి అంటే ఎప్పుడైతే మంచి వాళ్ళతో సాంగత్యం ఎక్కువ ఉంటుందో మంచి విషయాలు వినడము, మంచి దారిలో నడిచే అవకాశము ఇంకా స్ట్రాంగ్ గా రావడం. లేకపోతే ఏమైతుంది అంటే మనం ఈ రోజు వాళ్ళ సాంగత్యం దొరికింది, రేపు మన దుస్సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, కథం కుక్కతో ఒక వంకర, మనం నేర్చుకునేవి మనం తీసుకున్న నిర్ణయాలన్నీ గాలికి కలిసిపోతాయి. మళ్ళా మనం ఈ భౌతిక జీవనంలో ఆనందాల కోసము ఆ సుఖాల కోసం పాటుపడతాం. కానీ ఇక్కడ రాజు ఎప్పుడు సన్నిహితంగా ముక్త పురుషులతో ఉండేవాడు. ఇవన్నీ చేస్తూ కూడా రాజు ఏంటంటే నేరస్తుల్ని కఠినంగా శిక్షించేవాడు రాజు, శిక్షించేవాడు క్షత్రియుడు. ఎవరైతే అన్యాయాన్ని ఎదుర్కొంటారో అది అది గొప్ప విషయం అనమాట. ఇక్కడ అతను కూడా నేరస్తుల్ని చక్కగా శిక్షించేవాడు. ఇటు సాధు సంఘం చేసేవాడు, అట్లనే నాకెందుకు లేని వదిలేయలేదు. రాజుగా బాధ్యత బట్టి నేరస్తుని కఠినంగా శిక్షించేవాడు. 19వ శ్లోకాలు ఏం చెప్పారంటే ఇది త్రయదీశుడు, అంటే ముల్లోకాలకు, అప్పర్ ప్లానెట్స్ కి, ఊర్ధ్వలోకాలకు, అధోలోకాలకు మధ్య నుండి ఈ భూలోకానికి అన్నిటికి కూడా ఆయన ఆ అధీశ్వరుడు. అది అంటే హిజ్ సూపర్ బాస్. అండ్ అతను ఎవరో కాదు, సాక్షాత్తు భగవానుడి యొక్క శక్తి ప్రదానం చేయబడ్డవాడు అని చెప్తున్నారు. అయితే ఇటువంటి రాజు ఏంటంటే భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారము, తర్వాత మనకు ముక్తి కలిగించేవాడు, తర్వాత గొప్ప విద్వాంసుడు అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. అతనికి అన్ని తెలుసు కాబట్టి దేనికి అటాచ్ కావాలి, దేనితోటి సంబంధం పెంచుకోవాలి, ఏ దాంతో సంబంధం కలగక్కర్లేదనే విషయం ఆయనకు చాలా బాగా తెలుసు అనమాట. అందుకని ఇక్కడ మనం జరుపుకున్నాం విద్యా వినయ సంపన్నే. ఒక 20వ శ్లోకంలో ఏంటంటే అద్వితీయ పరాక్రమశాలి, అంటే ఆయనకు సెకండ్ ఎవ్వరు లేరు, అంటే అతనంత పరాక్రమాన్ని కలిగిన వాళ్ళు ఇంకా ఎవ్వరు ఆయన దరిదాపులో కూడా లేరనమాట. ఇంత వీరుడు, అంత శక్తిమంతుడు కాబట్టి ఆయనకి ఎక్కడ కూడా వ్యతిరేక్తత అనేది ఉండకపోయేది. ఇక ఒక ప్రతిద్వంద్వి అంటే మనల్ని ఛాలెంజ్ చేసేవాడు, అపోజిషన్ అనేవాడు ఎవ్వరు ఉండకపోయేది అనమాట.
ఆయనకి ఎందుకు అంత శక్తివంతుడు, ఆ శక్తికి తగినట్టుగా ఎవ్వరూ గెలవలేనటువంటి అజేయమైనటువంటి చాపాన్ని బాణాన్ని ధరించి ఆయన ఏంటంటే ఆ గొప్ప రథం మీద వెళ్తూ సూర్యుడిలాగా తేజంతో ప్రజ్వరిస్తాడనమాట. అక్కడ చాలా మంచి చెప్పారు మనకు, ఈ స్వీయ కక్షలో తిరుగుతున్న సూర్యుడి వలె ఆస్థాయ జైత్రం రథమాత్త చాప. నేను ఏ శ్లోకం గుర్తు తెచ్చుకున్నా మాతాజీ ఈ శ్లోక సందర్భంలో? ఎక్కడి నుంచి గుర్తు తెచ్చుకున్నా? బ్రహ్మ సంహిత. బ్రహ్మశ్రీ. శివజాబు. ఎవరు జవాబు రావట్లేదు, ఏమైంది? డౌట్ వచ్చింది ఉన్నారా లేదా అని. బ్రహ్మ సంహితలో చెప్పుకున్నాం కదా, భగవంతుని ఆదేశం మీదనే ఈ సూర్యగమనం జరుగుతుంది. లెక్చర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం విన్నాను. మన కోణార్క్ ఆలయాన్ని, అది చాలా ఫేమస్ అన్నమాట, సూర్యదేవుని గుడి. దాన్ని ఈ బ్రిటిషర్స్ పాలనలో దాన్ని విధ్వంసం చేస్తారనమాట. ఆ గుడిని వాళ్ళు విధ్వంసం చేసినందుకు యూకేకి ఏంటంటే సరి అయినటువంటి సూర్య తాపం లభించదన్నమాట వాళ్లకు. వాళ్ళు ఏమంటారు, మా దగ్గర సూర్యుడు అస్తమించడు, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వినేవాళ్ళం కదా మనం చిన్నప్పుడు. అంటే అంత గొప్పది, ఎక్కడ పోయినా మాకు సూర్యుడు ఉంటాడు అని వాళ్ళు చెప్పేవాళ్ళు. శిలా ప్రభుపాద దాన్ని అనేదట, ఆ, అవును సూర్యుడే రాడు మీకు, ఎట్లా అస్తమిస్తాడు అని. అంటే సూర్యకాంతి అంత తక్కువగా, దానికి కారణం ఏంటి, ఆ సూర్యుని పట్ల వాళ్ళు చేసిన అపచారం అని విన్నా నేను. సెకండ్ ఏంటంటే, ఆ ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కూడా సూర్యుని ప్రార్థిస్తారు. ముఖ్యంగా కృష్ణుడు ఎప్పుడైతే జాంబవతికి ఆ సంతానం ఆలస్యంగా కలుగుతుందో అప్పుడు అతను సూర్యుడిని పూజిస్తారట. ఇప్పుడు శివుని యొక్క కటాక్షం వల్ల సాంబుడు పుడతాడు. శివుడు ఎలా అయితే ఈ ఆ లాస్ట్ లో ప్రళయం ద్వారా మొత్తం సృష్టిని ఎట్లా నశింపజేస్తాడో, ఈ సాంబుడు పుణ్యంగా ఏమైందో మనం ముందు చదువుకున్నా, మళ్ళా తర్వాత కూడా చదువుకోవద్దాం. అతను వెళ్ళి మునులను తనకు పుట్టబోయే ఒక స్త్రీలాగా తయారై వెళ్ళి గర్భిణీ స్త్రీలాగా తనకు పుట్టబోయే సంతానం ఆడనా మొగనా అని అడగడం. వాళ్ళు నీకు మొగ కాదు ఆడ కాదు ముసలం పుడుతుంది అని చెప్తారు. ఆ ముసలం వల్ల ఈ మొత్తం ఈ గోప వంశం, యదు వంశం అంతా నశిస్తుంది అనమాట. అంటే శివుడిలాగా ఇతను కూడా తన కుటుంబంలో ప్రళయం తెచ్చారు అని చెప్తారనమాట ఆ ఒక లెక్చర్ లో. సో అట్లా భగవంతుడు కూడా స్వయంగా సూర్యుడిని ఆరాధించాడు. హరే కృష్ణ సూర్య మాతాజీ, సారీ ఇప్పుడే నేను జాయిన్ అయ్యాను మాతాజీ. శివుడు ప్రళయం తేడం ఏంటి మాతాజీ వాళ్ళ ఫ్యామిలీలో? వాళ్ళ ఫ్యామిలీలో తెలియలేదు, ఆ, రెండు కలిపి. శివుడు ఎట్లయితే ప్రళయకారకుడో అదే ఓకే. రకంగా సాంబుడు వాళ్ళ కులానికి ప్రళయం తీసుకొస్తాడు. అది కదా సాంబుడు అట్లా వాళ్ళతోటి చీట్ చేయడము, తర్వాత ముసలం పుట్టడము, ముసలాని తర్వాత నూరి అందరు తాగి, ఎట్లు మనం ఫస్ట్ క్యాంటోస్ లో కూడా చదువుకున్నాం ఎదు కులం ఎలా నశించింది అని. ఎస్ మాతాజీ. వాళ్ళు తాగి ఆ మత్తులో ఒకళ్ళు కొట్టుకొని ఇవంతా జరిగింది కదా. ఈ రకంగా సాంబుడు కారణమయ్యాడు, ఎందుకంటే అతను శివుని యొక్క ప్రసాదం అని చెప్పారనమాట. అయితే మన సంస్కృతిలో సూర్యుడికి అంత విలువ ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా ప్రదేశాల్లో సూర్య సు- దానికి సూర్యునికి ఆజ్ఞం ఇవ్వడము, తర్వాత సూర్య ఆదిత్య హృదయం చదువుకోవడము, ఇంకా కొద్దిగా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అట్లా సూర్యుడి వలె ఆయన ప్రజ్వరిల్లుస్తూ ఆయన యజ్ఞం మీద ప్రపంచం నలు మూలల ఆయన జైత్ర యాత్రకు వెళ్తారనమాట. ఈ భూమండలం అంతా ఆయన్ని పర్యటిస్తాడు. 21 శ్లోకంలో ఎప్పుడైతే ఆయన పర్యటన చేస్తున్నారో అందరూ అతని యొక్క శక్తికి అతని గొప్పతనానికి వాళ్ళు దాసోహము అంటారనమాట. ఎందుకంటే అందరికీ తెలుసు ఇతను ఒక రాజుగా ఉన్నప్పటికీ ఇతను సాక్షాత్ విష్ణు యొక్క అవతారము, ఆదిరాజు, రాజుల్లో కల్లా అగ్రగణ్యుడు అని తెలుసుకొని ఈయన దేవదేవునితో సమానమైన వాడు, అంత కీర్తి కలవాడు అని ఆయన ఆయన యశాన్ని వీళ్ళు గానం చేస్తారనమాట. 22 శ్లోకంలో ఏంటంటే ఇతను ప్రజా రక్షకుడు, ప్రజా భక్షకుడు కాదు. పృథు మహారాజు ప్రజా రక్షకుడు అనమాట. ఆయన ఏంటి అంటే చాలా మామూలు రాజు కాదు, అసాధారణమైన రాజు. సాధారణమైన రాజుల కంటే గొప్ప పనులు చేసినవాడు అనమాట. అసాధారణమైన రాజే ప్రజాపతులతో సమానం అవును. ప్రజాపతుల్లో ఇద్దరు పేర్లు చెప్పండి ఎవరన్నా.
అదే. జనక ఆ, మహారాజు దక్ష ప్రజాపతి దక్ష మాతాజీ. దక్ష ప్రజాపతి జనక మహారాజు కర్దమ సుఖదేవ కూడా సుఖదేవ కశ్యప గోస్వామి కశ్యప కరదమ కర్దమ యా, హరే కృష్ణ. రాధామాతాజీ ఫస్ట్ ఓపెన్ చేశారు మౌత్. ఐఎమ్ హ్యాపీ. వీళ్ళందరూ కూడా ప్రజాపతులు. అటువంటి ప్రజాపతులతో సమానమైనటువంటి ఆ పాలనా శక్తి కలవాడు అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఈ స్వర్గరాజు ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలను భిన్నం చేశాడు. ఇది ఎవరికన్నా గుర్తుందా? ఎందుకు ఆయన ఈ పర్వతాలను భిన్నం చేశాడు? భూమి శుద్ధి చేయటానికి. కాదు, అది ఫార్మింగ్ పృథు మహారాజు చేశారు. చేశాడు. ఫార్మింగ్ ఇంద్రుడు చేశారు. అమ్మా హరే సారీ కృష్ణ మాతాజీ. మాతాజీ, పర్వతాలకి రెక్కలు ఉండేవిట మాతాజీ. అవి ఎగురుతుంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని చెప్పేసి పూర్వం ఆ, పర్వతాలకి రెక్కలు ఉండేవిట, అందుకనేసి ఆ రెక్కల్ని కొట్టేశాడని చెప్పారు మీరే మాతాజీ. correct. మైనా అవే నేను క్వశ్చన్ సరిగా వినలేదు మాతాజీ. మృదు అనుకుని అయితే ఒక్క పర్వతానికి మటుకు ఇంద్రుడు మేరు పర్వతం మాతాజీ మైనా మేరు పర్వతం మైనాకులు మైనాకుడు. మైనాకులు సముద్రంలో దాక్కుంటుంది మాతాజీ. దాక్కుంటారు. ఇప్పుడు హనుమంతుడు దాస్తాడు. లేక పైకి హనుమంతుల వచ్చి వారు రక్షిస్తాడు. పైకి వెళ్తున్నప్పుడు వచ్చి పైకి వచ్చి నా మీద నువ్వు విశ్రాంతి తీసుకో, నాకు తీసుకుంటాడు. ప్రాణభిక్ష పెట్టాడు, ఇంద్రుడి నుంచి నన్ను రక్షించాడు అని చెప్తారనమాట. ఏ విధంగా అయితే అంత శక్తివంతమైనటువంటి వజ్రాయుధంతో పర్వతాలని అతను భిన్నం, అంటే మెయిన్ రెక్కలు కట్ చేశాడు. ఆ రెక్క ఎట్లా అంటే మన దగ్గర లాని ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. ఈ పెద్ద పెద్ద పర్వతాలు ఎగురుతూ ఉంటే ఊహించుకోండి, మిగతా వాళ్లకు కష్టమవుతుండే. ఈ దేవతలు కానీ వాళ్ళ రథాలకు వాళ్ళ వాహనాలకు కష్టమవుతుండేది. ఇట్లా అందుకని ఆయన వాటి రెక్కలను కట్ చేస్తారనమాట. ఏ రకంగా అయితే పర్వతాలను ఇంద్రుడు తన వజ్రాయుధంతో నశింపజేశాడో, శిక్షించాడో, ఈయనేం చేశారు, తన ధనస్సు తోటి వాడి అయిన ఆ బాణాలకు కొన్ని వాడిగా ఉంటాయి కదా, ఆ వాటితోటి పర్వతాల్ని చూర్ణం చేశాడట. చూర్ణం చేసి భూమిని చదును చేశారు. ఎందుకంటే తర్వాత ప్రజా జీవనానికి అది అనుకూలంగా ఉండేటట్టు. చదురు భూమి అయితే పంటలు గింటలు అవన్నీ పండించవచ్చు. ఈ రోజుల్లో అది అంత అది స్ట్రైట్ గా ఉందా లేకుంటే ఎత్తుల పల్లాలు ఉన్నాయా ఎవరు పట్టించుకోరు. ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్ లో పోతే పర్వతాల మీద కూడా ఇల్లు కట్టేసేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో బంజారా హిల్స్ పోతే అంత బండరాళ్ళు ఉంటే మధ్య మధ్యన ఇల్లు కట్టేసేస్తుంటారు. ఈ ఇంజనీరింగ్ ప్రావీణ్యత పెరిగినాక ఆ నేల చదునుగానే ఉండాలి అన్న కాన్సెప్ట్ మారిపోయింది. కానీ ఆ రోజుల్లో ముఖ్యంగా వ్యవసాయం చేసుకోవాలంటే నేల చదునుగా ఉంటే సులభం అని. నేను ఇది కూడా విన్నా, ఇప్పుడు టెర్రస్ ఫార్మింగ్ అని వస్తుంది. టెర్రస్ ఏంటంటే ఇట్లా లేయర్స్ గా వాళ్ళు టీ తోటలు తర్వాత కొన్ని చెట్లను పెంచుతున్నారనమాట. దానివల్ల నీళ్ళ మాతాజీ వృధా ఉత్తరాఖండ్ లో కూడా ఉన్నది మాతాజీ. అప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూసాం కదా. చాలా హిల్ ఏరియాస్ లో అట్లా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ని కరెక్ట్ గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. పైనుంచే నీళ్లు ప్రవహిస్తుంటాయి కదా, అందుకని ఎక్కువ వానలు పడ్డా ఏదైనా కిందికి వస్తూ అవన్నీ లేయర్స్ లో ఉంటే చక్కగా అన్నిటికీ నీరు సప్లై అవుతుంది అని ఈ మధ్య మన ఆవిడ మొదలు పెట్టింది అనమాట టెర్రస్ అగ్రికల్చర్. 23వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఏ రీతిన సింహం తోకనెత్తుతుందో, అంటే మన పిల్లలు కూడా చూడండి, పిల్లలు వెళ్తుంటే తోకెత్తి నడుస్తుంటాయి. ఎవరైనా వస్తారు అనుకుంటే, ఎవరైనా చూస్తున్నారంటే తోక కిందికి వేసుకుంటారు. లేదంటే సామాన్యంగా పిల్ల అటువంటి తోకెత్తి మరి నడుస్తుంది. మరి సింహం అది మృగరాజు, మొత్తం అడవిలోనే ఆయన రాజు. అటువంటి రాజుతో పోల్చదగినటువంటి శక్తివంతుడైన పృథు మహారాజు ఆయన కూడా వెళుతూ ఉంటే ఆయన యొక్క శక్తికి, ఆయన యొక్క వీరత్వానికి అందరూ భయపడిపోయేవాళ్ళు అనమాట. ఎవరు భయపడేవాళ్ళు? ప్రజలు, మామూలు సాధారణ ప్రజలు భయపడకపోయేది. ఉదాహరణకు మేము ఇక్కడ బయట రోడ్డు మీదకి వెళ్తాం, పోలీస్ కార్ వస్తుంటది, ఒకసారి భయం అనిపిస్తుంది. కానీ మనం తప్పు చేయనప్పుడు పోలీస్ కార్ చూసి ఎందుకు భయపడాలి కదా. ఏదన్నా ఒకవేళ రూల్స్ పాటించకపోతేనో, ఏదైనా రాంగ్ సైడ్ లో ఓవర్టేక్ చేసుకుంటేనో అరే పోలీస్ కార్ ఉంది అని మనం భయపడాలి, లేకుంటే భయపడక్కర్లేదు. ఎప్పటిదాకా మన న్యాయాన్ని అనుసరిస్తుంటామో అప్పుడు పర్వాలేదు. కానీ వీళ్ళు ఏంటి అంటే చోరులు,
తర్వాత వంచేవాడు, ఎవరిని ఎట్లా వంచిద్దామని చూసేవాళ్ళు, దానవ ప్రవృత్తి ఉన్నవాడు. వీళ్ళందరూ ఏంటంటే ఆ శక్తివంతుడైన పృథు మహారాజును చూడంగానే వాళ్ళు చాలా భయపడి ఇటువంటి దురాగతాలకు పాల్గొనకపోయేవాడు. అందుకని ఆయన రాజ్యంలో ఏంటి అంటే శాంతి సౌభాగ్యాలు ఉండేవన్నమాట. అట్లా లేడనుకోండి రాజు, దేశాన్ని పరిపాలించే రాజు అట్లా లేకపోతే ఎక్కడైనా అశాంతి పేర్కొంటుంది, తర్వాత దౌర్భాగ్యం పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు అందరూ విజృంభిస్తారు, దొంగలు, దోపిడీలు, వంచకులు అందరూ పెరిగిపోతారు. కాబట్టి సామాన్య ప్రజానీకానికి కష్టాలు పెరిగిపోతాయి అని చెప్పి లాస్ట్ ఒక బాణం వేశారు శీలా ప్రభుపాదు. స్త్రీ గనుక దేశ నాయకురాలు అవుతే, దేశాధినాయితే, అది శోచనీయమైన విషయము. అప్పుడు ఆ పాలనలో ఎవరైతే స్త్రీ పాలనలో ఉన్నారో ఆ ప్రజలందరూ దురదృష్టవంతులు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శిలాప్రభుపాద్. శిలాప్రభుపాద్ తప్పు కాదు, ఆయన ఎప్పుడు శాస్త్రపరంగానే మాట్లాడతారు. ఆయన మాటలు మనం ఖండించలేం. కానీ ఆ నేను అనుకోవడం ఏంటంటే ఆ మాట అనడానికి కారణము స్త్రీలో ఉండే భావుకత, వాళ్ళు ఉండే సున్నితత్వం మూలంగా ఇటువంటి ఏ, పనులు చేయలేరు, వాళ్ళు దొంగల్ని అరికట్టలేరు అని ఏమో బహుశా. దాని గురించి మనకి ఎక్కడ అంత తెలియలేదు. 24వ శ్లోకం. ఏషోశ్వమేధాన్ శతమాజహార సరస్వతి ప్రాదురభావి యత్ర అహాశీద్యస్య హయం పురందరః శతక్రతుశ్చరమే వర్తమాని. హరే కృష్ణ మాతాజీ, నేను చదవచ్చా? చదువుతావా? చదువు చదువు హరే కృష్ణ మాతాజీ, తప్పులు పోతే చదువు. క్షమించండి. అబ్బో చదువు. ఏషో స్వమేధాన్ సతమాజహార సరస్వతి ప్రాదుర్భావయత్ర భావియత్ర అహర్షిద్యస్య హయం పురందరః శతక్రతుశ్చరమే వర్తమానే. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద చేశారు. సరస్వతి నది ప్రాదుర్భవించిన స్థానమును ఈ రాజు 100 అశ్వమేధ యజ్ఞములను చెయ్యగలడు. చివరి యజ్ఞము జరుగునప్పుడు స్వర్గరాజుగు ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించును. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్ హరిబోల్ నాన్న. చైతన్య, నువ్వు ఇక్కడ నుండి చెప్పాల్సిన మా అందరికి, నువ్వు అక్కడి నుండి క్షమాపణ అడగక్కర్లేదు. వెరీ నైస్, వెరీ గుడ్. హరే కృష్ణ. సో ఇది కూడా భవిష్యత్తులో జరగబోతుంది. ఈ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే ఒక రాజు ప్రజా సంక్షేమానికి ప్రజల కోసం ఆయన ఏం చేస్తారు, యజ్ఞాలు ఆచరిస్తారు. 100 అశ్వమేధ యజ్ఞాలని చేయబోతారనమాట. చేయబోతే ఆయన ఎక్కడ చేస్తున్నారు, ప్రదేశం ఏది ఎత్తుకున్నారు, సరస్వతి నది ఆరంభం అంటే హిమాలయాలలో, మన దేశంలో ఉత్తర దిక్కులో. అయితే అక్కడ ఏమవుతుందంటే ఈ 100 అశ్వమేధాలు అయితే అది ఆయనకి ఇంద్ర పదవికి అర్హుడవుతాడు అనమాట. ఇంద్రుడు ఎప్పుడు ఆయన పదవి ఆ సింహాసనం వదిలేందుకు అని సిద్ధంగా ఉండరు. ఎప్పుడు తన అధికారాన్ని ఎవరు తీసుకుంటారో అన్న విషయం మన ప్రస్తుత నాయకులు ఉన్నట్టుగా ఆయనకి ఎప్పుడు అదే వరి అనమాట. అందుకని ఈ రాజు ఎక్కడ స్వర్గాధిపతి అవుతాడో అని చెప్పి ఆయన వచ్చి ఈ యజ్ఞాశ్వాన్ని హరిస్తాడు. తర్వాత రాబోయే అధ్యాయంలో మనం దీని గురించి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మంచి వర్ణన ఉండడం. ఒక ఇంద్రుడే కాదు, ఇంద్రుడు కుమారుడు కూడా దాంట్లో తోడ్పడడం. తర్వాత అతన్ని ఎప్పుడైతే బంధిస్తారో అతను శిక్షించే టైంకి విష్ణువు వచ్చి వాళ్ళిద్దరి మధ్య రాజీ చేయడము. బ్రహ్మ వస్తాడు అనుకుంటా, నాకు సరిగ్గా మళ్ళీ చదువుతుంటే గుర్తుకొస్తుంది. వాడు ఆ తర్వాత విష్ణు స్వయంగా యజ్ఞశాలకు రావడం, అందరూ ఆయన్ని పూజించడం జరుగుతుంది అనమాట. సో రాజు ముందు ఆయన 100 యజ్ఞ అశ్వమేధ యాగాలు చేస్తారు అని ఇక్కడ ప్రిడిక్షన్ అనమాట. ఏషోశ్వమేధాన్ శతమాజహార సరస్వతి ప్రాదుర్భావి యత్ర అహర్షిద్యస్య హయం పురందరః. మళ్ళీ సేమ్ చదువుతానా? పేజ్ సారీ, పేజ్ మారినా, పేజ్ మార్చే. 25 చదవాలి మాత. అవును, 25, 24 మార్చలేదు.
ఏష స్వసద్మోపవనే సమేత్య సనత్కుమారం భగవంతమేకం ఆరాధ్య భక్త్యా లభతామలం తత్ జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ చదవండి మాతాజీ. మాట చేసి చదవండి మాట. ఏషస్వసత్తో పవనే సమేత్య సనత్కుమారం భగవంతమేకం ఆరాధ్య భక్త్యా లభతామలం తస్ జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి. ఈ పృథు మహారాజు తన ప్రాసాదం నందలి ఉపవనమున సనత్ కుమారుని అంటే సనకాది కుమారగణముల్లో ఒకడు కలుసుకొని భక్తితో అర్చించి దేని ద్వారా మనుషులు దివ్యానందమును అనుభవించునో అట్టి ఉపదేశములను పడయను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ తజ్ఞానం మనం చదివినప్పుడు తత్ కాదు, ఇక్కడ భక్త్యా లభతాం అలం తత్ జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి. హరే కృష్ణ. అయితే ఇతను ఏం చేసేవాడు పృథు మహారాజు? ఎంతసేపు కార్యభారంలో ఉండుడే కాదు, ఒక గురువు మీద ఆధారపడి గురువు ద్వారా ఉపదేశాలు తీసుకునేవారు అనమాట. ఎవరు అతని గురువు, ఎవరిని ఆయన్ని పూజించేవారంటే ఈ నలుగురు కుమారుల్లో పెద్దవాడైనటువంటి సనత్ కుమారుణ్ణి ఆయన కలుసుకొని, అది కూడా ఎక్కడ అదే వాళ్ళ ఈ భవనం యొక్క ప్రాంగణంలో బయట ఉండే వనాల్లో ఆయన్ని కలుసుకొని ఆయన్ని భక్తి ద్వారా తద్విద్ది ప్రణిపాతైన పరిపృష్టిన సేవ అట్లా భక్తితో అర్చించి ఏం చేస్తే మనకు అంతులేని ఆనందం లభిస్తుందో ఆ విషయాల గురించి ఆయన చాలా శ్రద్ధగా గురువు ద్వారా వినేవాళ్ళు అన్నమాట. హరే కృష్ణ. దీంట్లో శిలా ప్రభుపాద వారి భాషల్లో ఈ శ్లోకంలో ఉన్న అంతర్గత మెసేజ్ ని చెప్పారనమాట ఎక్కువ. అందుకంటే చూడండి, విందతి అనే పదము ఏదో కొంత ఎరిగిన వాణ్ణి లేదా అనుభవించు వాణిని సూచించును. అంటే ఏంటంటే కొన్ని విషయాలు తెలుసు, కొందరు ఏంటంటే ఆ తెలిసిన విషయాల్ని అనుభవించి ఆచరిస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే గురువు ద్వారా ఉపదేశం అందుతుందో అప్పుడు ఆల్రెడీ కొంచెం తెలిసింది, గురువు చెప్పేటప్పటికి దివ్యానందం పొందుతారనమాట. ఏంటి ఆ దివ్యానందం అనే విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకుంటారు, అర్థం చేసుకొని ఆ జీవితాన్ని దానికి తగినట్టుగా వాళ్ళు మలుచుకుంటారు. నిన్న మీరు అన్నారు కదా మాతాజీ, మేము చదువుకున్నప్పుడు కంటే మళ్ళీ మీరు చెప్పినప్పుడు కొద్దిగా క్లియర్ గా అయినట్టుంది అని. మళ్ళీ నాకంటే మళ్ళా గౌరంగ దర్శన ప్రభు, లేకపోతే మన ప్రణవానంద ప్రభు, శ్రీహర్ష ప్రభు వాళ్ళు ఇంకా చక్కగా చెప్తారు, ఇంకా లోతుగా ఎన్నో విషయాల్ని వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ అవగాహన జోడించి చెప్తారు. అప్పుడు మీరు ఇంకా ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తారు కదా. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే, గురువు ముఖత అన్న విషయము, ఆ విషయ జ్ఞానం వల్ల మనకు దివ్య ఆనందం. అంటే మామూలుగా మనం పొందేవి భౌతిక ఆనందాలు టెంపరీ, కానీ దివ్యానందం ఏంటంటే అది మనల్ని ఈ మామూలు భౌతిక స్థాయి నుంచి పైకి తీసుకొస్తుంది అనమాట. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే బ్రహ్మభూత స్థితి చేరుకుంటారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మభూత స్థితికి వ్యక్తి చేరుకుంటారో వాళ్ళేంటి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. ఆ బ్రహ్మభూత అవస్థలో ఎప్పుడు శాంతంగా ప్రసన్నంగా ఉంటారనమాట. ఇది కావాలి అని ఉండదు. తర్వాత ఏదన్నా పోతే అయ్యో పోయిందే అన్న విచారం కూడా వాళ్ళకు ఉండదు. సుఖ దుఃఖే సమయకృత్వ. ఆ బ్రహ్మభూత స్థితికి ఎట్లా వస్తారు అంటే, గురు శిష్య పరంపరలో విషయాన్ని అవగతం చేసుకుంటే, గురు ద్వారా ఉపదేశం పొందితే అలా వస్తాయి అని చెప్పుకుంటూ శిలా ప్రభుపాద ఏం చెప్పారు, ఇక్కడ పృథు మహారాజు ఆయన స్వయంగా విష్ణు అవతారం అయినప్పటికీ కూడా శరత్ కుమారుడి దగ్గర అంటే ఆ గురు పరంపర విధానంలో ఆయన దగ్గర ఉపదేశాన్ని తీసుకుంటూ, అలా మీరు గురువు ఆశ్రయించి విషయాన్ని తెలుసుకోవాలని ప్రజలకు ఆయనే ప్రాక్టికల్ గా అనమాట, అంటే ఆయన అనుభవపూర్వకంగా వాళ్ళకి చెప్పారనమాట. ఎప్పుడైతే ఈ రకంగా గురు ఉపదేశం పొంది మనం అమలుపరుస్తామో అప్పుడు ఏంటంటే ఈ భౌతిక జగత్తులో కూడా భాగ్యవంతుడు ఉంటాడు, ఆనందమైన జీవితాన్ని కూడా అనుభవిస్తాడు. లేకపోతే ఏంటి, ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం, అశాశ్వతం, ఎప్పుడు దుఃఖాలే
అండ్ తర్వాత టెంపరీ మన విజిట్ కూడా చాలా టెంపరీ. మాకు ఇక్కడ టెంపరీ వీసాలు ఇస్తారు. అవి 2-3 నెల, ఇంకొంచెం ఎక్స్ట్రా కడితే 2 నెలలు, 3 నెలలు అట్లా ఇస్తారనమాట. అదే రకంగా ఇక్కడ కూడా ఏంటి అంటే ఆ ఈ భౌతిక జగత్తులో మనం పొందే ఆనందాలు, భౌతిక ఆనందాలు చాలా టెంపరీ, చాలా ఏమంటారు టెంపరీ అంటే ఏంటమ్మా తెలుగు పదం చెప్తారా? తాత్కాలికమైన మాతాజీ, తాత్కాలిక. థ్యాంక్ యూ. తాత్కాలికం అన్నమాట. అందుకని మనము ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. గురువు ద్వారా భగవంతుని పొందాలి. నిన్న చెప్పా కదా హిందీ క్లాస్ ఉందని, దాంట్లో కూడా శిలా ప్రభుపాదుల వారు ఆయన పర్పోట్లు ఏం చెప్పారంటే ఆ గురువును ఆశ్రయించి తర్వాత భగవంతుని యొక్క భక్తుల్ని సేవించినప్పుడు మన జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్పారనమాట. సో ఈ శ్లోకంలోని విందతి అనే పదం కొన్ని మార్లు అవగాహన అనే భావనతో గ్రహించబడుతుంది. అంటే ఒక్కొక్క పదానికి వేరు వేరు పర్యాయ పదాలు కూడా ఉంటాయి, వేరే అర్థాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషికి ఎప్పుడైతే బ్రహ్మం అంటే భగవంతుడు, ఇక్కడ పరబ్రహ్మం, అటువంటి స్వామి ఎవరైతే ఈ చరాచర జగత్తుకి మూలము, ఆయన మూలంగానే అంత అభివృద్ధికి చెందింది భగవంతుడు. అప్పుడు ఈ బ్రహ్మం యొక్క అవగాహన వచ్చింది అనుకోండి, అప్పుడు అతనికి ఇక తెలుసుకోవాల్సినవి లేదు, కోరుకోవాల్సినవి లేదు. అందుకే ఉన్నంత దాంట్లో హ్యాపీగా అతను జీవితాన్ని గడపగలుగుతాడు అనమాట. కాబట్టి శిలా ప్రభుపాద గురువు ద్వారా విషయాన్ని తెలుసుకొని దాని ద్వారా దివ్యానందాన్ని పొందొచ్చు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో స్ట్రెస్ చేశారు అనమాట. మనకు సాక్షాత్తు ఆయనే కృష్ణ భగవాన్ ఏం చేశాడు, అంత భగవంతుడు అయ్యిండి కూడా 16 రోజుల 16 కళల సందీపముని దగ్గర నేర్చుకున్నారట. 64 రోజుల్లో 64 కళలు కదా మాతాజీ. సారీ 64 కళలు. అది మనం ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ టు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఉజ్జయిన్కి వెళ్ళాం కదా. ఉజ్జయిన్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని యాత్రలో భాగంగా సందీపని ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇక్కడ ఇన్ని రకాల కళలు ఉంటాయి, అవన్నీ కూడా పెయింట్ చేసి పెట్టారనమాట గోడల మీద. అట్లా ఆయన చాలా షార్ట్ టైంలో అన్ని కళల్లో కూడా పరిపూర్ణత పొందారనమాట. అంటే ఎందుకు అంటే భగవంతుడు ఆయన జ్ఞానానికి పూర్తి జ్ఞానం కలిగిన వాడు, కానీ ఆయన కూడా ఎందుకు సందీపుడిని ఆశ్రయించారంటే ఇదే గురువు యొక్క ఇంపార్టెన్స్ మనకు చెప్పేందుకు. ఆయన స్వయంగా ఒక గురువుగా ఆయన సందీపుడిని స్వీకరించి ఆయనకు శుశ్రూషలు చేసి ఆయన ఆశ్రమంలో ఉండి విద్యను తెలుసుకున్నారు. ఇవి రాముల వారికి కూడా వశిష్ఠుడు వాళ్ళకు గురువుగా అన్ని విషయాలను నేర్పించారనమాట. తర్వాత విశ్వామిత్రుడి ద్వారా వివిధ ఆయుధాలు ఆ దేవతల్ని ఎలా ఆవాహన చేయాలి అనేది కూడా తెలుసుకున్నారు. వాళ్ళకి తెలియదు, అన్ని తెలుసు, కానీ మనకు ఒక ఉదాహరణగా ఉండేందుకు ఈ రకమైనటువంటి ప్రవర్తన వాళ్ళు ప్రదర్శించారనమాట. 26వ శ్లోకం. తత్ర తత్ర గిరిస్తాస్త ఇతి విశ్రుత విక్రమః శోష్యత్యాత్మా శ్రుతగాదాః పృథు పృథు పరాక్రమః. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ, చదవండి. తత్ర తత్ర గిరిస్తాస్థ ఇతి సుశ్రుత విక్రమః శోషత్యాత్మశ్రితాగాథ పృథు పృథు పరాక్రమః. ఈ విధముగా తన పరాక్రమము శౌర్యము జనసామాన్యమునకు తెలిసినప్పుడు ఈ పృథువు తనను గూర్చి తన అద్వితీయమగు విక్రమమును గూర్చి ఎల్లప్పుడూ వినగలడు. హరే కృష్ణ మాతాజీ. ఆయన ఎంత ప్రిన్సిపల్డ్ అంటే పృథు మహారాజు ఎప్పుడైతే తను ఆ రకంగా ఆ లక్షణాలని ప్రకటితం చేసినప్పుడు ఆయన యొక్క గొప్పతనము, ఆయన పరాక్రమము, ఆయన ఎంత శౌర్యం కలవాడు, ఇవన్నీ అందరికీ తెలిసింది. అప్పుడు ఆయన ఏంటి అంటే తన గురించి ఎవరైనా పొగిడితే వినేందుకు ఆయన అంగీకరిస్తారు, సిద్ధంగా ఉంటారు. అంతేగాని అవి ప్రకటితం కాకముందు వాళ్ళు అన్ని పొగిడినప్పుడు ఆయన ఏం చేశారు, సున్నితంగా వాళ్ళను వారించారు. కానీ ప్రస్తుత కాలం ఏంటి, మనకు లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకొని అందరితో ఏదో ఫేమ్ తెచ్చుకోవాలని మనము
ఒక రకమైన ప్రయత్నాలు చేస్తాం. అది కూడా అహంభావం అని శ్రీల ప్రభుపాద చెప్పారు. ఉమ్, మా చిన్నతనంలో సుబ్బరామరెడ్డి అని ఉండేవారు. ఆయన మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఏ ప్రోగ్రామ్ అయినా సుబ్బరామరెడ్డి గారు ఉండాల్సిందే ఫోటోలో. ఈ మెమోంటోస్ ఇస్తున్న, గంటలు ఇస్తున్న ప్రతి దాంట్లో ఆయన ఉండేవాడు. అంత అంటే అసలు ఈవెన్ సెంట్రల్ దాంట్లో కూడా ఆ మినిస్టర్స్ వచ్చిన, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అందరు దూరిపోయేవాడు. ఆయన బహుశా అంత కీర్తి కండుతుండొచ్చు. ఆ, ఇది అది సరైనది కాదని శిల ప్రభుపాద చెప్తున్నారు. కృత్రిమంగా తనను గూర్చి తాను ప్రచారం చేసుకొని ఆ నామమాత్రము యశస్సును అనుభవించడం ఒక రకమైన అహంభావం. మినిస్టర్స్ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అందరిని పిలిచి ఫోటోగ్రాఫర్ని పిలిచి డబ్బులు బట్టలు ఇస్తున్నారు పేదవాళ్లకు, లేదంటే పేదవాళ్లకు అన్నం పొట్లాలు ఇస్తున్నారు. ఇట్లా అన్ని చేసి ఒక రకమైనటువంటి షోబాజీ అన్నమాట. అదంతా కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ పనులు చేసి కీర్తి కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారో అది వాళ్ళ అహంభావం అని చెప్తున్నారు అనమాట. కానీ పృథు మహారాజు అట్లా చీప్ ప్రాపగండా చేసుకోలేదు. ఆయన ఏంటి, తన వీరోచిత కార్యాల వల్ల ప్రజల్లో ప్రసిద్ధి చెందారు. ఆయన ఎప్పుడు కూడా ఇట్లా ఆర్టిఫిషియల్ గా తనకు లేనిది ఉన్నట్టుగా చెప్పుకుంటూ ప్రచారము చేసుకోలేదు అని చెప్తూ, మనిషి యొక్క నిజమైన యశస్సు ఎప్పుడనూ కప్పబడదు. ఇది పృథు మహారాజు యొక్క విషయంలో యశస్సు అనేది ఉన్నది అనుకోండి, అది ఎప్పుడు ఎట్లయితే మాణిక్యాన్ని బూడిదతో కప్పించలేము. ఎప్పుడో కొంచెం గాలి కొద్దిగా జరిగింది అనుకోండి, మనకు ఆ కాంతులు తెలుస్తాయి. అదే రకంగా ఇతను ఏంటి అంటే తన కృత్రిమంగా తన యశస్సు పాటించకపోయినా ఆయన యొక్క యశస్సు అనేది బయటికి అందరికీ తెలిసిపోయింది. అందుకే వీళ్ళని ఆ రకంగా భవిష్యత్తులో జరగబోయే వాటిని కూడా వాళ్ళు వివరించారు, శ్లాఘించారు, స్తుతించారు. ఈ ఆఖరి శ్లోకం ఈ అధ్యాయంలో, తిశో విజిత్య ప్రతిరుద్ధ చక్ర స్వతేజసోత్పాటితలోకశల్య సురాసురేంద్రైరుపగీయమానా మహానుభావో భవితా ప్రతిర్భువ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తిసో విదిత్య ప్రతిరుద్ధ చక్రః స్వతేజసోత్పాటితలోకశల్యః సురాసురేంద్రైరుపగీయమాన మహానుభావో భవితాపతిర్భువః. ఎవ్వరునూ పృథు మహారాజు ఆజ్ఞలను ఉల్లంఘింపజాలరు. లోకమును జయించిన పిదప అతడు ప్రజల త్రివిధ తాపములను పూర్తిగా తొలగించగలడు. పిదప లోకమంతయు ఇతని గుర్తించగలదు. ఆ సమయమున సురులు అసురులు ఇరువురును ఇతని ఉదార కర్మలను నిస్సందేహముగా కీర్తించగలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆయనకున్న లక్షణాలు అంటే భవిష్యత్ వాణిలో ఆయన ఆజ్ఞలు ఎవ్వరు కూడా ఉల్లంఘించారు. అంత స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. అంత చక్కటి పాలన చేసేవారు. తర్వాత లోకాన్ని జయించుడు తన వీరత్వం చాటుకోడే కాదు, అదే సమయంలో ఆయన ఏంటంటే ప్రజల్లో ఉండే త్రివిధ తాపాలను, ఏంటో త్రివిధ తాపాలు మాతాజీ ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక. యా ఈ తాపత్రయాన్ని, త్రివిధ తాపత్రయాన్ని పూర్తిగా తొలగిస్తాడు. ఎట్లా అవుతుంది? ఓకే, భౌతికంగా ఆధ్యాత్మం, ఆదిభౌతం, ఆది దైవికం. ఇక్కడ ఆది దైవికం ఎలా చేయగలడు? మన సామాన్య పాలకుల చేతిలో ఈ దైవికం కంట్రోల్ చేసి శాసించే శక్తి లేదు. కానీ పృథు మహారాజ్ సాక్షాత్ భగవంతుని యొక్క శక్తి రూపం కాబట్టి ఈవెన్ ఆది దైవిక ప్రాబ్లమ్స్ నుంచి కూడా ప్రజల్ని ఆయన కాపాడేవారు అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఈయన చేసిన పనుల బట్టి ప్రపంచంలో అందరాన్ని లోకమంతా, భూలోకమంతా గుర్తించగలుగుతారు. ఆ రకంగా ఫేమస్ అవుతారు. ఎప్పుడైతే ఆ సమయం ఉత్పన్నమవుతుందో ఆ సమయంలో ఇంకా ఎవ్వరు కూడా ముఖమాట పడాలా వద్దా అనే తటపటు లేకుండా సురులు అసురులు కూడా పొగిడేవారు అనమాట పృథు మహారాజు యొక్క పాలన. ఆ ఇరువురు కూడా ఆయన ఉదార కర్మల్ని నిస్సందేహంగా కీర్తించేవారు. శత్రువునైనా మిత్రులా చూడము, తర్వాత సర్వ జీవుల్ని ఒకే రకంగా చూడడము, తర్వాత బ్రాహ్మణులను గౌరవించడము. అంటే గుర్తుకొచ్చింది, రామాయణంలో ఎప్పుడైతే విశ్వామిత్రుడు వస్తారో దశరథుని దగ్గరికి, రాముని వై అన్నాకు అని,
ఈయన ఏంటి అంతకంటే ముందు లేచి మునివర్యులకు ఆయన రాజు సింహాసనాన్ని ఆఫర్ చేసి అన్ని చేస్తారనమాట. చేసినాక ఎప్పుడైతే రాముని ఇవ్వనంటాడో, ఇవ్వమని ఆయన అడుగుతాడో, ఈయనకు మళ్ళా గుండెల రాళ్ళు పడతాయి. అయ్యో అంత సుకుమారుడైన రాముణ్ణి ఈ విశ్వామిత్రుడితో ఇచ్చి అడవులకు పంపించాలా అని. ఆ ఇదే సందు కదా దశరథుడు తనకు మర్యాదలు చేసి ఏమంటారు రాజా సింహాసనం మీద కూర్చోబెట్టారు కదా అని ఈ రాజ్యానికి నేనే రాజు అని చెప్పుకోలేదు. ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఎప్పుడు పదవీ కాంక్ష, రాజ్యకాంక్ష అనేది ఉండకపోయేదన్నమాట. అయితే ఈ పృథు మహారాజు ఏం చేశాడంటే ఆయన పరిపాలించినప్పుడు మరి మొత్తం భూమండలానికి ఆయన చక్రవర్తి. అది మనం పరీక్షిత్తుని కూడా గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ భూమండలంలో ఒక చోట ఉండి రాజు అన్ని చూడలేరు కాబట్టి వాళ్ళు ఆ రాజ్యాలకు సామంత రాజులు ఉండేవాళ్ళు. ఆ సామంత రాజులు వాళ్ళ దేశాన్ని పాలిస్తూ తర్వాత ఏంటి అంటే ఆ ఈ మాతాజీ హరికృష్ణ మాతాజీ, సామంత రాజు అంటే ఎవరు మాతాజీ? సామంత రాజులు అంటే ఆయన కింద ఉండే రాజులు ఒక్కొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుని అంగరాజ్యానికి చేస్తారు కదా, అంగదే అట్లా అంటే దే ఆర్ సబార్డినేట్స్ అనుకోరాదు ఒక రకంగా చెప్పాలంటే. దే వర్క్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది చక్రవర్తి. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు ఇండిపెండెంట్ గా పరిపాలిస్తారు. కానీ వాళ్ళ శక్తులు ఏంటంటే పరిమితమైనవి. అందరి మీద సూపర్ కంట్రోల్ ఆయన ఎవరు అంటే ఆ చక్రవర్తి అన్నమాట. పరీక్షిత్తు సపోజ్ ఎగ్జాంపుల్ అంటే ఒక 7 ప్లేసెస్ ఉన్నాయనుకోండి మాతాజీ, ఆ 7 ప్లేసెస్ కి ఒక రాజు ఉంటే ఈచ్ ప్లేస్ కి సబార్డినేట్. యుఏఈ లాగా స్టేట్ మాతాజీ, నందమహారాజు కూడా అంతే మాతాజీ. కరెక్ట్. ఇప్పుడు అంటే నేను తనకి ఇదని చెప్తున్నంటే మేముండే యుఏఈలో ఈ సంయుక్త రాష్ట్రాలు అనమాట. 7 చిన్న చిన్న రాష్ట్రాలు, దేనికైతే దానికి ఒక రాజు ఉంటారు. కానీ అబుదాబిని పరిపాలించే రాజు మెయిన్ అన్నమాట. ఆయన పవర్స్ మెయిన్. అట్లా సేమ్ అట్లా ఇక్కడ పృథు మహారాజు అప్పుడు చూడండి, పెక్కు సామంత రాజ్యాలు ఉన్నప్పుడు ప్రపంచం ఒకే చక్రవర్తితో పాలించేది. వాళ్ళ రాజ్యానికి చెందిన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ మొత్తం మీద కంట్రోల్ చక్రవర్తి చేతిలో ఉండేది. సేమ్ ఇప్పుడు మన దగ్గర కూడా ఇది మనం ఉన్న ప్రదేశాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ కాలంలో ప్రపంచం అంతా పెక్కు సామంత రాజ్యాలు, ఎన్నో రాజ్యాలు కూడా తర్వాత విలీనమైనాయి అన్నమాట. అట్లా ఆ మొత్తం ప్రపంచాన్ని రాజ్యాల ద్వారా పాలిస్తూ వాళ్ళందరి మీద అధిపతిగా చక్రవర్తి ఉండేవారు అనమాట. ఒకవేళ ఏ రాజ్యంలో అయినా సరిగ్గా ఏమంటారు ఆ రాజు తన వృత్తిని తన ధర్మాన్ని సరిగా నిర్వర్తించకపోతే వర్ణాశ్రమ ధర్మ నిర్వహణలు అని చెప్పారు ఇక్కడ. అంటే ఈ దైవీ వర్ణాశ్రమ విధానం మనకు వేదిక కాలంలోంచి ఉంది. అట్లా వాళ్ళు సరైన విధంగా ప్రోత్సహించకపోతే రాజుల ద్వారా అరాచకాలు జరిగితే ఎంబడి రాజు ఏం చేశాడు, చక్రవర్తి దాన్ని కంట్రోల్ చేసుకునేవాడు అనమాట. చిన్న రాజ్యాల్ని తన అధీనంలోకి తీసుకునేవాడు. ఎందుకు తీసుకునేవాడు? అధికార వ్యామోహం కాదు, అక్కడ ఆ రాజ్యంలో జరుగుతున్నటువంటి లోపాలని సరిదిద్ది ప్రజలకు తగిన న్యాయం చేయాలి అని ఆ చక్రవర్తి అట్లా ఆ చిన్న రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకునేవారు అనమాట. అంటే ఎందుకు ఆ రాజు అలా చేసేవారు అంటే ఈ రెండో పేరాలు చెప్తున్నారు. పృథు మహారాజు ముఖ్యంగా ప్రజల దుఃఖాలను పూర్తిగా రూపుమాపుతా అని నిశ్చయించుకొని అదే రకంగానే వర్తించేవారు. అందుకనే ఉత్పాటిత లోక శల్య అనే పదం చెప్తుంది. శల్య అంటే ముళ్ళట. దేశ ప్రజలకు దుఃఖదాయమగు ముళ్ళు పలు రకమైనవి కలవు. అంటే మన ప్రజల ఒక జీవితంలో దైనందిక అంటే ఎవ్రీడే లైఫ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని కూడా మూళ్ళ కిందనే మనం చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక యోగ్యుడైన రాజాన్ని పరిపాలిస్తారో చూడండి, ధర్మరాజు పాలన దాకా ప్రజలకు ఏంటి అంటే ఎటువంటి దుఃఖమైనటువంటి విపత్కరమైన పరిస్థితులు ఉండకపోయేది. ఎందుకంటే రాజు ప్రజ యొక్క సుఖాలకు దుఃఖాలకు అంత ఏమంటారు అంతగా ఆయన రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి వాళ్ళ దుఃఖాన్ని సమూలంగా నిర్మూలన చేసే ప్రయత్నాలు చేసేవాడు అనమాట. అందుకని వాళ్ళకి దుఃఖమైన పరిస్థితులు ఎప్పుడూ ఉండకపోయింది. ధర్మరాజు పాలనలో తీవ్రమగు చలి గాని తాపకరమగు కొంచెం పెంచి నాన్న ఇది కలిపి పరపోటు పైకి చేసుకురా
అయితే ఈ చలి గాని తాపకరం ఉష్ణం కాని లేవని, అంతేగాక అక్కడ ఉండే ప్రజలు ఎటువంటి మానసిక క్లేశాన్ని అనుభవించలేదని చెప్పబడింది. అంటే దాన్ని బట్టి చూడండి ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. అక్కడుండే శీతోష్ణ పరిస్థితి ఎప్పుడు కూడా ఏది ఓవర్లేదు. మనకు ఉంటే ఎండలు ఎక్కువ, లేకపోతే వర్షాలు ఎక్కువ. ఇప్పుడు వర్షాలు చూడండి ఈసారి ఎంత వర్షాల వల్ల ఎంత నష్టమైందో, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, విపరీతమైన వర్షాలు. మనకి అతివృష్టి అనావృష్టి రెండు మనకు కష్టమే కదా. అటువంటివి ఏమి లేకుండా ప్రజలకు ఎటువంటి మానసిక క్లేశం, కొన్నిసార్లు బయట నుంచి వచ్చే బాధల కంటే మానసికంగా మనం పడే బాధలు అవి కూడా వీళ్ళకి ఏమీ లేదనట. పృథు మహారాజు పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉండేది. అది ఉత్తమమైన పాలన. అఫ్ కోర్స్ మరి ఆయన ఎవరు, భగవంతుని యొక్క పాలనా శక్తి రూపకల్పమే కదా. అందుకని ఆయన పాలన కూడా అంత గొప్పగా ఉండేది అనమాట. అప్పుడు ఆయన ఎంత గొప్పగా పరిపాలన చేశాడంటే కేవలం దేవతలే కాదు, ఈ దానవలోకంలో నివసించే వాళ్ళు కూడా ఆయన్ని పొగిడేవారు అట. అంటే శత్రువు కూడా గుర్తించి పొగిడేటట్టుగా ఉండేది పృథు మహారాజు యొక్క పాలన. తన ప్రభావాన్ని ప్రపంచమంతా విస్తరింపచేయగోరు మనుషులు లేదా దేశం తప్పకుండా ఈ విషయాన్ని గమనించవలెను. మనం మనది 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 చూసుకుంటాం కదా, మనది అట్లా కాకుండా ఈ ఏదైతే దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మొత్తం అన్నిటిని కంట్రోల్ పెట్టుకోవాలని చూస్తుంది కదా, అట్లాంటి వాళ్ళు ఏంటి గుర్తు పెట్టుకోవాలి అంటే ప్రజా రక్షణ అనేది అన్నిట్లో ముఖ్యమైంది. తర్వాత ప్రజలు త్రివిధ తాపముల నుంచి పూర్తిగా తొలగింపగలిగిన వాడే ఆయన. వీళ్ళందరికీ పవర్ కావాలనున్నా ఎవరికి ఆ పవర్ చెందాలి అంటే ప్రజల్లో ఉండే ఈ 3 రకాల తాపాలనైతే ఎవరైతే తొలగిస్తారో వాళ్లకు ఈ ప్రపంచ పాలన అనేది అది అది ఏమంటారు యోగ్యత ఉంది. లేకపోతే ప్రతి ఒక్కడు ఆ త్రిలోకాలకు రాజు పాలన చేసే అవకాశం లేదనమాట. క్వాలిఫైడే కాదు. ఏదో రాజకీయమైన లేదా రాజ్య విషయ మంత్రాంగ సంబంధమైన భావనతో ఎవ్వరూ పరిపాలనకి వీడకూడదు. ఓకే, నేను రాజు అయ్యాను, రాజు అయితే ఆయన నాకు చాలా పవర్ ఉంటుంది, నాకు గవర్నమెంట్ నుంచి ఆ ఆర్థికమైనటువంటి ఏమంటారు లాభం ఉంటుంది, తర్వాత విదేశాల్లో తిరగవచ్చు, వాళ్ళ ద్వారా నేను గొప్ప ఖ్యాతిని పొందొచ్చు. అట్లా ఉన్న భావనలతో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పరిపాలన కోసం ఉవ్విళ్ళరాదు. ఏది మనకు పరిపాలన చేయాలంటే క్వాలిఫికేషన్ ప్రజల యొక్క దుఃఖాన్ని, త్రివిధ తాపాలని తొలగించే సామర్థ్యం ఉన్నోడు రాజు అవ్వాలి. కానీ ప్రతి ఒక్కడు కూడా ఇట్లా ఏదో ఒకటి పొలిటికల్ ఫేమ్ కోసమో పొలిటికల్ గెయిన్ కోసము మనం ఎప్పుడు కూడా పదవిని కాంక్షించరాదు అని చెప్పారు. సో ఈ రకంగా శ్రీమద్ భాగవతంలో ఈ వంది మాగధులు పృథు మహారాజుని స్తుతించుట అనే అధ్యాయము పూర్తయింది. అది భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద యొక్క భాష్యం ద్వారా. హరే కృష్ణ. ఓకే మాతాజీ, నేను రివైజ్ చేయను, మీరు రివైజ్ చేయండి. డిస్కషన్ అంటే ఫస్ట్ శ్లోకాల్లో 3 శ్లోకాల్లో వంది మాగధులు ఆయన్ని కీర్తిస్తారు. ఆ విషయంలో మీ అవగాహన ఏంటో చెప్తారా? ముందు వద్దంటే ఎందుకు ఆగిపోయారు, మళ్ళీ ఎందుకు కీర్తిస్తున్నారు? ఫస్ట్ వాళ్ళు పొగుడుతారు మాతాజీ, అప్పుడు పృథురాజు వద్దన్నప్పుడు ఆపుతారు. ఎప్పుడైతే మొగులు వాడందరూ కూడా ప్రోత్సహిస్తారు, ఆయన పొగడటానికి తగినతను మీరు పొగడండి అని. అందుకని వాళ్ళు చెప్పిన ధైర్యంతో మళ్ళా రాజు గారిని పొగడటం మొదలు పెడతారు వాళ్ళు. వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రవర్తన కూడా వాళ్ళు ఆనందిస్తారు. నన్ను పొగడుతూ నాకు మీరు చెప్పే లక్షణాలు నాలో లేవు, నేను అర్హులైన వాడిని పొగడండి అని చెప్తారు కదా, ఆ వినయానికి వాళ్ళు సంతోషిస్తారు. అవునా? తర్వాత 4 నుంచి 27 శ్లోకాలు, 27 కూడా కాదు, 4 నుంచి 21 శ్లోకాల్లో ఈ దేవతల యొక్క లక్షణాలు అతనిలో మెల్లమెల్లగా ప్రకటితమవుతాయి. తర్వాత 20 నుంచి 27కి ఏంటి, రాబోయే భవిష్యత్ కాలంలో ఆయన చేయబోయే ఘనకార్యాల గురించి డిస్కషన్. అయితే ఈ రాజును మొట్టమొదటి ఏమని చెప్పారు ఆయన, దేన్ని పాటిస్తాడు రాజు? 4వ శ్లోకంలో ఉంది ధర్మ పరిపాలన.
పర్ఫెక్ట్ రవిశేషి మాతాజీ. ఆయన ధర్మపాలన చేశాడు, ధర్మ రక్షకుడు కూడా అన్నమాట. అంటే అందరూ ధర్మాన్ని అనుసరించేటట్టుగా చూస్తూ ధర్మాన్ని రక్షిస్తారు. ధర్మో రక్షతి రక్షత అని. తర్వాత ఎవరైనా పొరపాటుగా అధర్మంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఆయన సరిదిద్దేవాళ్ళు, శిక్షించేవాళ్ళు. తర్వాత 5వ శ్లోకంలో ఏమొచ్చింది అంటే ఆయన యొక్క ఆ, వివిధ దేవతల యొక్క ఆ, అంశతో వాడు మిగతా దేవతలు కూడా ఆయనతోనే వచ్చారనే దానికి ఉదాహరణ ఒకటి చెప్పుకున్నారు. మనం ఏం చెప్పుకున్నాం? అతనే వివిధ దేవతా రూపాల్లో ప్రకటమై మిగతా వాళ్ళని ప్రసన్నం చేసుకుని యజ్ఞం చేసేటట్టుగా చేసి ఉన్నత లోకాలను పోషిస్తాడు. వర్షం కుట్టేటట్టు ధరిత్రిని అంటే పోషిస్తాడు. ఒకవేళ వాళ్ళు విధించేయకపోయినా ఈయన చేసేస్తారు అనమాట. ఎందుకంటే అందరు దేవతల యొక్క ఆ సామర్థ్యం ఈయనలో ఉంది. ఇక్కడ ఏం చెప్పారంటే కరెక్ట్ చెప్పారు కనకవల్లి మాతాజీ. మొట్టమొదటి ఈ ఊర్ధ్వలోకాలకు ప్రజల ద్వారా యజ్ఞ విధులు, యజ్ఞ యొక్క ప్రసాదం అందేటట్టు చేశారు. రెండవది ఏంటంటే ఆయన అట్లా చేయించడం మూలంగా సకాలంలో తగినంత వర్షాలు పడేది. ఈ రకంగా భూలోక వాసులకు ఉపయోగం. ఇట్ ఇస్ ఊర్ధ్వలోకాల వాళ్ళకేమో యజ్ఞం ద్వారా లాభము, వాళ్ళు ఇచ్చే వర్షం ద్వారా భూలోక వాసులకు లాభం అయ్యేటట్టుగా బ్యాలెన్స్ చేశారనమాట. 6 నుంచి 14లో ఆయన ఏ ఏ దేవతలాగా ఎలా ప్రవర్తించారో చదువుకున్నా. ఎవరికన్నా ఏమైనా గుర్తున్నాయా? వరుసగా కూడా చెప్పక్కర్లేదు. 6వ శ్లోకంలో మాతాజీ కాంతిని సూర్యుడు కాంతిని ఎలా అయితే సమంగా పంచుతాడో ఆ పృథు మహారాజు కూడా తను కూడా అంతటి శక్తివంతుడని అతన్ని కరుణని సమంగా పంచుతాడు. సూర్యుడు నీళ్లు వేడికి ఎగిరిపోతాయి కదా, అలా వర్షాలు వచ్చినప్పుడు సమంగా అంటే అది లోతు ఇది పల్లం ఎత్తు అది కాదు ఇది అవునని కాకుండా సమాంతరంగా ఎలా అయితే వర్షాలని తిరిగి ఇస్తాడో అతను అలాగే ప్రజల నుండి పన్నులు వసూలు చేసి అవసరమైనప్పుడు ఆ సంపత్తిని వాళ్ళకి ఇస్తాడని చెప్పారు. వెరీ నైస్ మాతాజీ, పర్ఫెక్ట్. నాకు ఎందుకు అనిపించింది అంటే ఇట్లా మనం రివైజ్ చేస్తుంటే ఇంకా మీరు చాప్టర్ మర్చిపోరు. పృథు మహారాజుల ప్రకటితమైన వివిధ దేవతల లక్షణాలు ఇంకా మీకు గుర్తుండిపోతాయి. 7th ఎవరని చెప్తారా? ఓర్పును కలిగి ఉంటాడని చెప్తారు. వెరీ నైస్. ఇంకా ప్రజలందరిలో కరుణ కలిగి ఉంటాడు. తలపై తన్నినప్పటికీ అతను క్షమించి వాళ్ళని క్షమిస్తాడు. అంత ఓర్పు అతనికి ఉన్నది అని చెప్తారు. భూదేవిని ఎందుకు మనం ఉపమానంగా తీసుకుంటాం అనుకున్నాం? ఆమె మనం చేసే ప్రతి ఇప్పుడు పశువులు ఇవన్నీ కూడా ఇక కూరగాయలు పండించేటప్పుడు భూదేవికి ఉన్న సహనం. ఎందుకంటే అన్ని రకాల వాటిని మోస్తుంది, అన్ని భరిస్తుంది. అది భూమి పండించేటప్పుడు దున్నుతాం కదా, ఈ బాధలన్నీ ఆవిడ పడుతుంది కదా అని చెప్తున్నాను మాతాజీ. అరే ఇంకా ఇద్దరు ఉపమానంగా నేను చెప్పా. ఎవరు వాళ్ళిద్దరు? భూమి కాక చెట్లు కూడా. చెట్టు పర్ఫెక్ట్ పద్మజ. చెట్లు థ్యాంక్ యూ. దీన్ని బట్టి మీరు వింటున్నారు నాకు తెలిసిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఎవరికైనా ఒక చిన్న శ్లోకం ఉంటుంది. మనం పడుకొని లేచేటప్పుడు భూమాత మీద కాలు పెట్టే ముందు ఆమె పర్మిషన్ తీసుకుంటూ ఒక శ్లోకం చెప్తారు. 4 లైన్లు. చెప్పండి. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్త్వమే. అమ్మను తలుచుకొని ఆమెకు క్షమాపణ పెట్టుకుంటూ మన దినాన్ని స్టార్ట్ చేస్తాం మనం. విష్ణుపత్ని అంటే మాతాజీ లక్ష్మీదేవి వస్తుంది కదా. విష్ణుపత్ని లక్ష్మి కాదు, భూదేవి కూడా. మనం భూదేవి శ్రీదేవులు అని చెప్తాము. తర్వాత మనము వరాహస్వామి చరిత్ర చదువుకున్నప్పుడు ఏం చెప్పాము? ఆమె భూదేవి ఆయన్ని వరిస్తుంది కదా. ఎప్పుడైతే ఆయన ఉద్ధరిస్తారో భూదేవి ఆయనకి పత్ని అవుతుంది. అందుకని ఇక్కడ విష్ణుపత్ని అని అన్నారు. నేను చెప్పినప్పుడు ఆ శ్లోకం గురించి ప్రస్తావిద్దాం అనుకున్నా, మర్చిపోయాను. అందుకని ఇప్పుడు అడుగుతున్నా.
ఎవరన్నా ఒకసారి మన గ్రూప్ లో ఈ శ్లోకాన్ని షేర్ చేయండి, అందరికి ఉపయోగంగా ఉంటుంది. సామాన్యంగా పెద్దలు ఏం చెప్తారంటే, మనం ఫస్ట్ డే స్టార్ట్ అయ్యేటప్పుడు భూమి మీద కాలు పెట్టే ముందు ఈ ప్రార్థన చేస్తే ఇంకా ఆమెకు క్షమాయాచన చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పారు. ఈ శ్లోకం భూమి చదివి భూమికి దండం పెట్టుకుని దిగాలి మాతాజీ కిందకి. కొంచెం మీరు అదొకటి దిగేటప్పుడు చెప్పారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే కరమధ్యే సరస్వతి, సరస్వతి కరమూలే కరమూలే జనార్దన. గోవింద. ఒకసారి మన అరచేతి మనం లేకపోతే ఒకసారి ఇప్పుడైతే అందరు లేవని ఫస్ట్ మొబైల్ చూస్తుంటారు ఏం మెసేజ్ ఉన్నాయని. కాకుండా అట్లా కాకుండా మన కరెక్ట్ చేతిలో మాతాజీ సర్వదేవత హరే కృష్ణ. ఈ శ్లోక చెప్పమ్మా. ఇదే కదా, చూడండి మాతాజీ నేను షేర్ చేస్తాను. ఇదే కరెక్ట్. సముద్ర వసనే దేవి పర్వత స్థాన మండిలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వనే. ఇది మీనింగ్ కూడా ఇచ్చారు మాతాజీ గూగుల్లో. పెట్టు తల్లి, పెట్టు. అది ఓకే, నేను షేర్ చేస్తాను మాతాజీ. అర్థమైపోతుంది. ఆ పదాల మూలంగా కూడా అర్థం తెలిసిపోతుంది మనకు. దాని అర్థం కూడా చెప్పొచ్చు మాతాజీ. అంటే మాటది ఇప్పుడు కరాగ్డే వసతి లక్ష్మి ఇవన్నీ కూడా వైష్ణవస్ కూడా చదువుకోవాలా? అంటే అట్లానే కాదు, చదవకూడదని కాదు, అంటే అంటే అంటారు కదా అట్లా అని. అంటే చదువుకోవచ్చు. చెప్పా కదా, లేవగానే మొబైల్ మీకు చేయకుండా ఇవి చదువుకుంటే మంచిదే కదా. లేకపోతే హరే కృష్ణ మాత్రం చదువుకొని చెప్పండి, అన్ని అందులోనే ఇంక్లూడ్ అవుతాయి. అట్లా ఓకే, హరే కృష్ణ మంత్రం కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇవన్నీ మనకు ఈ మంత్రాలన్నీ ముందు మనకు శాస్త్రరీత్యా వచ్చినాయి కాబట్టి చదువుకుంటే తప్పులేదు. మనం ఏమంటున్నాం? క్షమాయాచన అంటున్నాం. ఆమె ఏమంటున్నాం? ధనం ఏమంటున్నామా, కీర్తి ఏమంటున్నామా? ఏమడగట్లేదు కదా. భూమి తర్వాత చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రైతులు ఇప్పుడు మా ఊళ్ళో పల్లెటూళ్ళు అంటుంటారు కదా మాతాజీ, వాళ్ళు శ్లోకాలు అవి రాకపోయినా లేచినప్పుడు భూదేవికి దండం పెట్టుకునే లేస్తారు. మొహం కడుక్కుని సూర్యనారాయణ మూర్తికి ఒళ్ళు కడుక్కొని ఇవన్నీ మనం చేస్తాం అనుకోండి. కానీ వాళ్ళు ఆ రైతు బిడ్డలందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకునే చేస్తారు మాతాజీ. చూస్తున్నాను కదా నేను. ఎందుకంటే మరి పంటలు పండాలంటే సూర్యకాంతి అవసరం, సూర్యుడు అవసరం కదా. ఆచరిస్తున్నారు మాతాజీ, మనం చేయలేకపోయినా వాళ్ళు ఆచరిస్తున్నారు. వెరీ నైస్ పాయింట్ అమ్మా, థ్యాంక్ యూ. భూమి తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఇంద్ర మాతాజీ. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు. ఇంద్రుడు వర్షం కురిపించకపోయినా ఈయన పృథు మహారాజు ఆయన యొక్క శక్తితో ఆ వర్షాన్ని కురిపిస్తాడు మాతాజీ. మామూలుగా యజ్ఞాలతో ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తారు. ఇన్ కేసు ఆయన కురిపించకపోయినా పృథు మహారాజుకి అంత శక్తి ఉంది. ఈ సందర్భంలో శిలా ప్రభుపాద్ మనకు గుర్తు చేసిన సంఘటన ఏంటి? బృందావనంపై గోవర్ధనం. వెరీ గుడ్. మీ మాతాజీలందరికీ నేను ఏమంటారు, పాదాభివందనం చేస్తున్నా. అది కాదు, మీరు చెప్పిన విజయ నీరజాక్ష అని అదేదో నేను శ్లోకం మా నాన్నగారు చదువుతూ ఉండేవారు, అలాగా మీరు చెప్పిందే మాతాజీ. ఎదురుకుండా పెట్టుకుని చెప్తున్నా మాతాజీ నేనైతేను. మీరు అదే చాలు. వెరీ నైస్. ఇంద్రుడు తర్వాత ఎవరు? మనం ఎప్పుడు ఇద్దరిని కలిపి చెప్తాం. ఇంద్రుడు ఇంకా చంద్రుడు. చంద్రుడితో ఎందుకు వచ్చారు? ప్రజల్ని ఆయన చల్లని చూపుతో చూస్తాడు కాబట్టి మాతాజీ ఆయన చల్లగా ఆహ్లాదం కలిగిస్తాడు. మన భగవద్గీతలో చెప్తారు, చంద్రకిరణాల వల్ల ఏంటి అంటే, సూర్యకిరణాల వల్ల ఎట్లయితే చెట్ల నుంచి ఫలాలు పుష్పాలు అవన్నీ వస్తాయో, చంద్రకాంతి వల్ల వాటికి రుచి వస్తుందట. బలము రుచి వచ్చేది చంద్రకిరణాల వల్లట. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన యొక్క కరుణ వల్ల అందరినీ చల్లగా ఆనందంగా ఉండేటట్టుగా చూసారన్నమాట. ఏదో ప్రెస్ అవుతుంది. ఓకే, నా మాట వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది. మా మాట వినిపిస్తుందా లేదా? ప్రాబ్లం వచ్చింది, మాతాజీకి వినిపించట్లేదు. వినిపిస్తుందా ఎవరికైనా మాట? నేను మాట్లాడింది మాట
మేము మాట్లాడిన మాట మీకు వినిపిస్తుందో లేదో? వినపడుతుంది. హరే కృష్ణ. వినపడుతుంది మాతాజీ. ఆ, అది సడన్ గా నా బుక్ ఏమంటారు రిమోట్ మీద పడి స్విచ్ ఆఫ్ అయిపోయింది సౌండ్. హరే హరే కృష్ణ. సో చంద్రుడు ఆ రకంగా అందరికి కూడా ఆయన యొక్క ప్రేమపూరితమైన వీక్షణాలతోటి ఆనందాన్ని ప్రశాంతిని కలిగించేవారు అనమాట. చంద్రుడి తర్వాత ఎవరు? సూర్యుడు. నా వరుణుడు. వరుణుడు మాతాజీ. సూర్యుడు ఫస్ట్ వరుణుడు అయిపోయింది. వరుణుడు. సూర్యుడు ఫస్ట్ మాతాజీ. వరుణుడి గురించి ఏం చెప్పారు? అది సముద్ర గర్భంలో ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోలేరు. అలాగే ఈయన చేసే పనులు, ఈ రాజనీతి పథం కూడా చాలా రహస్యమైంది, ఎవరికి తెలియకుండా చేస్తారని చెప్పి. పర్ఫెక్ట్. ఇంకొకటి కూడా చెప్పారు, జలానికి సారీ మాతాజీ, జలానికి అధిపతి వర్షుడు అని చెప్తూ సముద్రుని కూడా చెప్పారన్నమాట. సముద్రం లోపల ఏం జరుగుతుందో తెలియనట్లుగా పృథు మహారాజ్ చేసే కర్మలు కూడా అతి గూఢంగా గుప్తంగా ఉంటాయి. మీరు కూడా జయశ్రీ మాత చెప్పిందే చెప్పిన పద్మజ. ఇంకో పాయింట్ మాతాజీ, అలాగే ఫైనాన్షియల్ కూడా అలా ఫైనాన్స్ మనం కూడా అంత సీక్రెట్ గా వివరించాలా అని చెప్పారు మాతాజీ. ఆ పాయింట్ అది అంటే అది చెప్పుకుంటూ మనం కూడా రాజే కాదు వ్యక్తిగతంగా కూడా మనం ఏంటంటే మన డబ్బుల గురించి కొంచెం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి అని శిలా ప్రభుపాద చెప్పారు. అందుకని ఆ పాయింట్ అడిగారు. థ్యాంక్స్ అమ్మా. ఇంకోటి విష్ణువు లాగా చాలా కీర్తివంతుడు. ఆయన భగవంతుడికి ఉన్న లక్షణాలు అన్ని ఉండడం వల్ల విష్ణువులాగా అందరినీ ప్రభావితం చేయగలిగే క్యారెక్టర్ అన్నమాట. నెక్స్ట్ అగ్ని. అగ్ని ఎందుకు పోల్చారు? ఆయన లక్షణాలు ఆయనలో అగ్ని లక్షణాలు ఏం కనిపించాయి? అంత తేజస్విగా ఉంటారు మాతాజీ చూడండి. ఇంకా పుట్టడం కూడా అలాగే రెండు మదించినప్పుడు పుట్టారు కదా, అరణ్యం నుండి అగ్ని పుట్టినట్టు ఈయన రెండు శరీరాన్ని మదించిన అందువల్ల జన్మించారు. అలాగే అతను అగ్ని వల్ల వెలుగుతుంటాడని చెప్తుంది. నాకు ఎందుకో సడన్ గా సౌండ్ తగ్గిపోయింది. మీరు మాట్లాడిన కొంచెం సౌండ్ సరిగ్గా వినపట్లేదు. ఎనీవేస్, ఇంకోటి ఏం చెప్పారంటే ఆయన శత్రువులు ఆయన తేజాన్ని చూసి భయపడిపోయేవాళ్ళు. అగ్ని దగ్గరికి ఎందుకు మనం పోము, మనకు కాలుతుందని. అదే రకంగా ఆయన తేజము, అతని వీర్యం చూసి, అంటే వీరత్వం చూసి శత్రువు దగ్గరున్నా కూడా ఆయన దరిదాపు పోలేకపోయేవాళ్ళు అనమాట. అంత అసాధ్యుడు ఆయన. తర్వాత అగ్ని తర్వాత హనుమంతుడు తండ్రి వాయుదేవుడు మాతాజీ. మీకు కొంచెం టైం పట్టింది. వాయుదేవుడితో ఎందుకు పోల్చారంటే వాయుదేవుడి యొక్క లక్షణాలు ఏం ప్రదర్శించారని. వాయువు అంటే ఏంటి అసలు? వాయువు యొక్క గొప్ప గుణం ఏంటి? వేగంగా మాతాజీ, వేగం. ఇంకా అంటే మురికి వైపు వెళ్తున్న సుగంధం వైపు ఒకటే రకంగా ప్రయాణం చేస్తుందని చెప్పారు. ముందు ఫస్ట్ గాలి లక్షణం ఏంటంటే సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అంటే అది మురికి నుంచి వెళ్ళినా సువాసన నుంచి వెళ్ళినా కానీ అవి కరెక్ట్. కానీ అన్ని చోట్లకి ప్రవహిస్తుంది అన్నమాట వాయువు. అన్ని చోట్ల ఈ ప్రదేశంలో ఉంది, ఆ ప్రదేశంలో లేదు అని లేదు. అన్ని ప్రదేశాల్లో కూడా వాయువు ఉంటుంది. అలాగే ఈయనకి ఎట్లా అంటే మనలో కూడా ఉంటుంది. అదే మనలో వాయువు ఎట్లా తిరుగుతుంటుందో ప్రాణవాయువుగా, పృథువు కూడా ఆయన ఏంటి అంటే బాహ్యంగా అంతర్గతంగా ఆయన ఎట్లా వర్తించేవాళ్ళు ఎవరికి తెలియకపోయేది అనమాట. ఆయన యొక్క గూఢాచారులు ఎవరు, ఆయన గూఢాచారులు ఎట్లా హెల్ప్ చేస్తున్నారని ఎవరు తెలియకుండా అన్నిట్లో కూడా ఆయన యొక్క జోక్యం కనిపించేది అనమాట. త్రూ హిస్ స్పైసెస్ అన్నట్టు ఆయన గూఢాచారుల ద్వారా ఆయన వ్యవస్థ చాలా పకడ్బందీగా చేసేవారు. తర్వాత ఆయన ధర్మంలో సమదృష్టి అన్నమాట. అందరి పట్ల, అది సంతానం కానీ శత్రువు కుమారుడైనా కానీ ఎవరైతే పొరపాటు బిహేవ్ చేస్తే వాళ్ళను శిక్షించేవాడు, అది సొంత పుత్రుడైనా కూడా. అది పృథు మహారాజు యొక్క ధర్మ నిరతికి ఒక మంచి ఉదాహరణ. ఆఖరికి మళ్ళా
మళ్ళా సూర్యుడి గురించి చెప్పారు. ఏంటది? అవును హరే కృష్ణ మాతాజీ. మాతాజీ 20వ శ్లోకంలో సూర్యుడు సెకండుకు 14,000 మైళ్ళ వేగంతో ఎలా ప్రయాణిస్తారో అలా స్వీయ కక్షంలో తిరుగుతారని చెప్పారు మాతాజీ. అలా పృథు మహారాజుని పొగిడారని చెప్పారు మాతాజీ. సూర్యుడు అవును సూర్యుడితో ఆయన 20వ శ్లోకంలో మాతాజీ. 20 శ్లోకం ఇంకా 20 దాకా రాలే మనం. థ్యాంక్ యూ. అంటే ఏదైనా చెప్పమన్నారు కదా మాతాజీ, చెప్పాను అలా. సూర్యుడి నుంచి కాంతి ఎలా విడదీయలేకపోతాము అదే రకంగా ఆయనే. నెక్స్ట్ సామ్యం ఏం తీసుకొచ్చారు 14వ శ్లోకంలో? మానసాచలం వరకు ఎటువంటి అవరోధం లేకుండా సూర్యుడు ఎలా వెళ్తాడో పృథు మహారాజు ప్రభావం కూడా అలాగంత మొత్తం ప్రదేశాన్ని అంతా ఆవరించి ఉంటుంది. మహారాజు జీవించినంత కాలం అంతా అలాగే ఉంటుందని చెప్పారు మాతాజీ. ఆ రకంగా భూమండలాన్ని ఆయన పరిపాలించేవారు అనమాట. శాసనశక్తి అలాగే నడుస్తుందని చెప్పారు. ఎస్ కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ కనకవల్లి మాతాజీ, స్వర్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ పృథు లక్షణాలు మళ్ళీ 15 నుంచి 19 దాకా చెప్తున్నాను. ఏంటంటే అందరూ ఆయన రాజుగా అంగీకరించేందుకు చాలా ఆనందంగా ఉండేది. ఎందుకు అంటే అందరికి ఆయన చేసే పనులు అందరికీ ఆమోదకరంగా ఉండేది. తర్వాత 16 శ్లోకంలో ఏం చెప్పారు? ఆయన తీసుకున్న శపథాలు, తీసుకున్న వాగ్దానాలను చక్కగా నెరవేర్చేవారు. తర్వాత మనస్ఫూర్తిగా చేయలేని పని చెప్పుడు కాదు చేస్తాని, తను ఏమి వాగ్దానాలు ఇచ్చారో ఆ పనిని ఆయన చేయగలిగేవారు అనమాట. చదువుకున్నాం కదా, పెద్ద బ్రాహ్మణులకు సేవ చేసేవారు, అందరి పట్ల మర్యాదగా ప్రవర్తించేవాళ్ళు, ఎవరైతే బాధితుల పట్ల కరుణ ఉండేది. వయసును బట్టి భక్తులు ఎలా చేయాలో అలా చేశారు. రక్షణ స్త్రీల పట్ల ఎట్లా ఉండేది ఆయన ప్రవర్తన? గౌరవంగా ఉండేవారు. తల్లి వాళ్ళే మాతాజీ. అది పరస్త్రీలను, అది కూడా భార్యను తల్లి కాదు, పరస్త్రీలను తల్లి చూసేవారు. తల్లి వాళ్ళే పరస్త్రీలని. అది తర్వాత భార్యను మాత్రం తనలో భాగంగా చూసేవారు మాత్రం, తనలో అర్ధభాగంగా చూసేవారు. తర్వాత ప్రజను ఎలా చూసుకునేవారు? సొంత బిడ్డలా చూసుకునేవారు. తర్వాత భక్తుల పట్ల గౌరవంగా ఉండేవాడు. ఇంకో పదం వాడారు, గౌరవం సరే, ఇంకో పదం వాడారు, సేవకుడిలాగా. అంతెందుకు, మనం ఈ భృగు చరిత్ర చదివినప్పుడు ఆయన వచ్చి స్వామి వక్షస్థలం మీద తన్నినప్పుడు ఈయన ఏం చేశారు? స్వామి కూర్చోబెట్టి ఆయన పాదాలు వస్తారు కదా. అట్లే కృష్ణుని చూసేందుకు కుచేలుడు వస్తే ఆయన ఏం చేశారు? పాదాలని కడిగారు, పాదాలని ఎంత గౌరవం ఇచ్చారు కదా ఒక సేవ. అందరూ ఆశ్చర్యపోతున్నారు, కృష్ణుడు ఏంటి ఇలా చేస్తున్నాడు ఈ పేద బ్రాహ్మడుకని. కానీ ఆ భక్తుడికి ఆ భక్తి చూసి భగవంతుడు ఆ రకంగా తనకు సేవకుడు అయ్యాడు అనమాట. అది ఈవెన్ దశరథ్ మహారాజు ఎప్పుడైతే విశ్వామిత్రుడు వస్తాడో, నా యజ్ఞాన్ని కాపాడేందుకు నీ పిల్లలు కావాలని, అవని ఇంకా అడగడు, ఆ టాపిక్ లోకి దిగడు. విశ్వామిత్రుడు రాగానే అతని గొప్పతనం తెలిసిన వాడి ధర్మరాజు దశరథుడు తన సొంత సింహాసనాన్ని అతనికి అర్పిస్తాడు. అక్కడ కూర్చోమని ఆయన రాజమర్యాదలు చేస్తారు. ఆయన తీసుకోలేదనుకోండి, అది వేరే సంగతి. ఒకవేళ విశ్వామిత్రుడే సింహాసనం ఓన్ చేసుకుంటే రామాయణం ఉండకపోయేది. కానీ రాజుల అట్లా విష్ణు భక్తులకు సేవకుల్లాగా ఉండేవాళ్ళు అనమాట. తర్వాత అందరి తనతో సమానంగా, తనేం గొప్ప కాదు, సర్వజీవులు, ఒక్క మానవులే కాదు, సర్వజీవుల్ని తనలాగా చూసుకునేవారు. తర్వాత ఆయన యొక్క సాంగత్యంలో ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు బంధువులు, ఫ్రెండ్స్? అందరూ ఆనందంగా ఉండేవారు మాతాజీ. అందరూ ఆనందంగా, అది కూడా ఆనందాముది వర్ధనం పెరుగుతుండేది అనమాట వాళ్ళకి సంతోషం. తర్వాత ఎవరైతే ద్రోహులు, దోషులు ఉంటారో వాళ్ళని ఏం చేసేవారు? కఠినంగా శిక్షించేవారు.
ఈ భగవంతుడు శక్తి ఆవేశ అవతారం అన్న విషయం మళ్ళీ ఒకసారి 19th శ్లోకంలో చెప్తున్నానట. కలయావతీర్ణ అంటే భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం పృథు మహారాజు. తర్వాత ఈ లోకాలు త్రయదీశ అంటే 3 లోకాలకు ఆయన అధిపతి. తర్వాత ఆయనలో మార్పు ఉండదు. 19వ శ్లోకంలో మార్పు లేదు అన్నారు. ఏంటి మార్పు లేదు మాతాజీ? ఏది మారింది ఇక్కడ? ఎందుకు ఆ టాపిక్ వచ్చింది? ఆయన పరిపాలనలో ఆయన ప్రజల మీద చూపించే ప్రేమలో మార్పు లేదు మాతాజీ. ప్రతి జీవిని ఒకేలాగా చూసేవారు. జంతు ప్రేమ కూడా అవి అయిపోయినాయి. ఇక్కడ లేకపోవటం ఏంటి అంటే భౌతిక వైవిధ్యంలో మార్పు లేదు. కరెక్ట్ చూసి చెప్పారు కానీ కరెక్ట్. భౌతిక వైవిధ్యాలు ఆయనకు అవన్నీ ఆయన మీద ఎటువంటి ప్రభావం చూపించకపోయేది అనమాట. భౌతిక వైవిధ్యాలు. తర్వాత అవిద్యారచితం నిరర్ధకం పశ్యంతి అంటే ఈ ప్రపంచంలో ఉండే భౌతికపరమైనటువంటి ఈ భిన్నత్వాలు ఇవన్నీ కూడా ఆయనకు అర్థం అంటే అర్థవంతమైనగా కనపడకపోయేది. జ్ఞాని కాబట్టి అవన్నీ ఆయనకు వేస్ట్ అనిపించేది అనమాట. ఎందుకు అంటే ఈ భౌతికలు ప్రపంచంలో చూసేవన్నీ కూడా మనం భౌతికత్వానికి బందీ చేస్తాయి. మన ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు అవి సహాయపడవు. అందుకని వాటిని ఆయన తృణపాయంగా చూసేవారు. 20 నుంచి 27 పృథు మహారాజు భవిష్యత్తులో చేయబోయే భవిష్యత్వాన్ని 5 నిమిషాలు పూర్తి చేద్దాము. ఆ ప్రయాణం గురించి చెప్పుకున్నాం మనం. ఆయన ఎలా ప్రయాణం చేశారు? నలుమూలల భూమండలం మీద ఈ చాపము హస్తము తీసుకుని దక్షిణాభిముఖంగా ఈ సూర్యుడిలాగే అతను రథం మీద ఎక్కి ఎలా అయితే తిరుగుతాడో తను కూడా జైత్ర రథం మీద అలా చేరు అని చెప్పారు. హరే కృష్ణ. ఆ ప్రయాణంలో ఆయన ఎవరితో పొగడబడ్డారు? అనేక మంది రాజులు, దేవతలు, వాళ్ళ భార్యలు కూడా పొగిడారు. ఆదిరాజు అని అన్నారు. ప్రజెంటేషన్ ఆయన గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే రాజుల్లో రాజు, ఆ మొదటి రాజు కాబట్టి ఆదిరాజు అని చెప్పారు వాడు ఇక్కడ. తర్వాత ఎందుకు అన్నారు అతను ఒరిజినల్ రాజు అన్నారు ఆదిరాజు అంటే? అతను సాక్షాత్తు విష్ణువే. ఆయన చేతిలో గద, చక్రం మొదలైనటువంటి సాముద్రిక లక్షణాలు చూసి ఇతను సాక్షాత్తు భగవంతుడి అని తెలుసుకున్న ఆ స్త్రీలు కూడా ఆయన ప్రార్థించారు, కీర్తించారు అని చెప్తున్నారు. అది ఆ రకంగా స్త్రీలకు తెలిసిందనమాట. అంతేగాక ఇంకేమేమి ఆ స్త్రీలు కీర్తించారు అనేది ఈరోజు చదువుకున్నాం అనమాట. ఒకటేమో ముందు ఆయన భూమిని చిలుకుతారు. ఏంటి ఆవులాగా భూమిని చిలుకుతారు. అందరికి ప్రజలకు బతికే సదుపాయాలు కలిగిస్తారు. తర్వాత ఈ భూమి ఇంత మనం చదువుకున్నట్టు ఆయన యొక్క ధనస్సు దానివల్ల మొత్తం పర్వతాన్ని చూరు చేసి వ్యవసాయానికి తగినట్టుగా చదును చేస్తారు ఇంద్రులాగా. ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాత ఇంకేం చదువుకున్నాం? దొంగల్ని ఏ రకంగా భయపెట్టిస్తారని. మృగరాజు అరణ్యం సింహం ఉంది కదా, ఆ సింహము సంచరించినప్పుడు అరణ్యంలో తోక పైకెత్తి ఉంటే ఈ చిన్న చిన్న జంతువులన్నీ పక్కకు పారిపోతాయని చెప్పారు కదా మాతాజీ. అలాగే తిరుగులేని ఆ ధనస్సును పట్టుకుని అతను చేసినప్పుడు ఆ దొంగలు కూడా వాళ్ళందరూ పారిపోతారని చెప్పారు మాతాజీ. వెరీ నైస్. ఆ బాణాన్ని అది ధనస్సుని దాన్ని ఉంటాయి కదా వింటి, అది దాన్ని లాగితే వచ్చే చప్పుడుకే భయపడిపోయేవాళ్ళట. బాణం ప్రయోగం కూడా చేయక్కర్లేదు. తర్వాత యజ్ఞాల గురించి ఏం టాపిక్ వచ్చింది ఈరోజు చదువుకున్నాం? సరస్వతి నది తీరాన్ని అశ్వమేధ యజ్ఞం చేశారని, అక్కడ స్వర్గరాజు ఇంద్రుడు అశ్వాన్ని హరిస్తాడని చెప్పారు మాతాజీ. ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి. సన్యాసమ మాతాజీ జవాబు చెప్పారు. ఇంకెవరైనా చెప్పాలి. తర్వాత ఎవరిని గురువుగా అనే వాళ్ళ ఉపదేశాలు విన్నారు? సనత్ కుమార్ ఉంది మాతాజీ. కరెక్ట్. సనత్ కుమారుడు ఎవరు మాతాజీ? వాళ్ళ కుమారులలో ఒకరు మాతాజీ. ఒక్కడు మాతాజీ. పెద్దట. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, హిరణ్యకశుడు పెద్దనా, హిరణ్యాక్షుడు పెద్దనా, అట్లా అన్నమాట. నలుగురు చూసే బాలకులాగా ఉన్నప్పటికీ వాళ్ళందరిలో పెద్దవాడు
సనత్ కుమార్ గారు అన్నమాట. ఆ సనత్ కుమార్ ద్వారా ఆయన ఏం నేర్చుకున్నారు? అది ఇంపార్టెంట్. అంటే ఇది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే గురువు నుంచి మనం ఏం నేర్చుకోవాలి. బ్రహ్మభూత స్థితి, అది ఆధ్యాత్మిక ఆనంద స్థితి అవి పొందారు. బ్రహ్మభూత పద్మజ మీది కూడా సౌండ్ పసలు తక్కువ వస్తుందిరా. ఏం మీరు తక్కువ చేస్తే వస్తుందా? అంతులేని ఆనందం కలుగుతుంది అనే విషయం అడుగుతారు మాతాజీ. యా కరెక్ట్, మాతాజీ చెప్పింది అది కరెక్ట్. కానీ అంతులేని ఆనందం కూడా భౌతిక పరమైనది కాదు, ఆధ్యాత్మికమైనటువంటిది. ఓకే, అదే మనకు ఆనందం అంతులే ఎప్పుడు దినదినం ప్రవర్తనమానమయ్యేది ఆధ్యాత్మిక ఆనందం. యా ఫస్ట్ చూడండి, ఉదాహరణకు మన పద్మాక్షి మాత జవాబు చెప్తున్నా. మాతాజీ ముందు అస్సలు మాట్లాడకపోయేవాళ్ళు. ఎంత నవ్వుతూ ఉండేది, మృదువుగా ఉండేది, కానీ నోటి నుంచి మాట రాకపోయేది. కానీ తర్వాత తర్వాత ఏంటి, మాతాజీ ఈ కళ్యాణాల్లో యాక్టివ్గా ఉండడము, తర్వాత భగవంతుడికి కావాల్సిన సామాగ్రి అంతా తయారు చేయడము, ఆ ప్రాసెస్ లో అందరితో మాట్లాడడము, తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పడము, తర్వాత పువ్వులు అనుపమ మాతాజీ అందరిని పూల సేవకు ఏమంటారు హెల్ప్ అడిగితే మాతాజీ కూడా వచ్చినప్పుడల్లా తను ఈ పూల దండలు కట్టే సేవకు ఉండేవారు. అది ఆమెకి ఇప్పుడు బాగా పనికొస్తుంది కానీ చెప్తున్నా. తర్వాత క్లాస్ అంటే నోటి నుంచి మాట్లాడాలంటే వెనకాడే మాతాజీ ఇప్పుడు చక్కగా నిర్భయంగా తనకు తెలుసుకున్న విషయాన్ని మళ్ళీ నలుగురికి పంచిపెడుతుంది. ఇవన్నీ ఏంటంటే ఆమెకు రోజు రోజుకి దాంట్లో ఉన్న ఆనందం తెలుస్తుంది కాబట్టి అంత యాక్టివ్ గా తను ఇంకా పార్ట్ తీసుకున్నారు. అట్లా ఆధ్యాత్మిక జీవితంలో మనకు ప్రతి ఒక్కళ్ళకి అంతే, మన లోతు పోతున్న కొద్దీ మనం దాని ఆనందాన్ని మనం అనుభవిస్తాం. బోర్ కొట్టదు మనకు. రోజు చాంటింగ్ చేసుకోవాలా, రోజు గుడికి పోవాలి. మన దామోదరి మాతాజీ అక్కడ హ్యాండ్స్ తక్కువనేట, వాన పడుతున్నా ఏదైతున్నా కూడా పరిగెత్తిపోతుంది గుడికి సేవ చేసేందుకు. అంటే మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఆనందం అట్లా దానికి ఒక సాచురేషన్ ఉండదు. తర్వాత 26వ శ్లోకంలో ఆయన యొక్క కీర్తి గురించి చెప్పారు. అహంభావమే కీర్తి, అహంభావం గురించి చెప్పారు. లేదు, ఆయనకు అహంభావం లేదు అన్నమాట. కానీ ఆయన యొక్క చేతలు, ఆయన వల్ల జరిగిన కర్మలు, ఆయన గొప్పతనం ఆయన కంటే ముందే వ్యాపించేసినాయి అన్నమాట. ఎక్కడికి పోయినా వాళ్ళందరికీ పృథు మహారాజు యొక్క గొప్పతనం తెలిసేది. ఒకసారి మొన్న ఏదో మహారాజ్ చెప్తుండే, ఆ ఫ్లైట్ లో ఆయన ఎక్కిన ఫ్లైట్ లో సల్మాన్ ఖాన్ ఎక్కాడట. ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ కి ఎప్పుడో విన్నా. మహారాజ్ ఏంటంటే ఆయన ఇండియన్ బాడీ కాదు. దన్న ఎప్పుడైతే ఆయన ఫ్లైట్ లో ఎక్కాడో అందరూ ఫోటోలు తీసుకోడు, మొబైల్ ఓపెన్ చేసి ఇట్లా అంతా చేస్తుంటే ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎవరు అతను ఇంత ప్రజల్లో ఇంత అల్లకల్లోలు సృష్టించాడు ఎవరని. అప్పుడు పక్కన ఒకళ్ళని అడిగారట, ఎవరు ఇతంటే, ఓ డోంట్ యు నో హీ సల్మాన్ ఖాన్ అని చెప్పినట. అప్పుడు మహారాజ్ కూర్చొని గూగుల్ సెర్చ్ చేశాడు, సల్మాన్ ఖాన్ అంటే ఎవడు అని. అట్లా అంటే ఆయన సల్మాన్ ఖాన్ కీర్తి అట్లా ముందుకు వెళ్ళిపోయింది ప్రజల్లో. ఈ వీళ్ళకే ఇంత కీర్తి ప్రతిష్టలుంటే మరి పృథువు లాంటి సాక్షాత్ భగవంతుడి యొక్క రూపం వాళ్ళకింత కీర్తి ఉండాలి. కాబట్టి సూర్యుడు వచ్చే ముందు కాంతి వచ్చినట్టుగా ఎక్కడికి వెళ్ళినా ఈయన యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా అట్లా వ్యాపించి ఉండేది. ఆఖరి శ్లోకము గ్లోరిఫికేషన్. అందరు ఎట్లా కీర్తించేవాళ్ళు ఆయన్ని, అందరి వల్ల ఆయన కీర్తింపబడేవారు. ఏం చెప్పండి, ప్రజల యొక్క తాపత్రయాల్ని ఆయన నిర్మూలన చేసేవాళ్ళు. ఎంతో చాకచక్యంగా పరిపాలన చేసి ఇటు దేవతలు అటు అసురులు కూడా ఆయన పరిపాలనను చూసి పొగిడేవాళ్ళు అనమాట, కీర్తించేవాళ్ళు. ఇంకోటి అతని యొక్క శక్తి ఎట్లుండేది అంటే అసలు ఇక్కడ మన గౌరంగ దర్శన ప్రభు ఏం వాడారంటే అన్చెక్డ్ పవర్, అంటే అంతులేని ఆయన యొక్క శక్తి ద్వారా ఈ అందరి యొక్క తాపత్రయాన్ని నిర్మూలించగలిగేవారు. ఆయనకి ఎంత శక్తి ఉంది అంటే ఆయన మాటకు ఎదురు లేదు, ఆయనకు ఎదురు లేదు. ఆ రకమైనటువంటి పాలన పృథు మహారాజ్ చేశారు. కాబట్టి అందరి కీర్తనకు, అందరి యొక్క స్తుతికి ఆయన పాత్రుడయ్యారు. హరే కృష్ణ. ఆ తర్వాత ఆయన చేయబోయే ఘనకార్యాల గురించి 17వ అధ్యాయంలో ఇంకొంచెం తెలుసుకుందాం.
ఇది పెద్దది పృథు మహారాజ్, చాలా ఇంకా ఉన్నాయి అధ్యాయాలు. ప్రస్తుతానికి ఇక్కడ సెలవు తీసుకుందాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. మనం ఇంత చర్చించాం కాబట్టి ఇంకా మీకు అనుమానం ఉంటుంది అని అనుకోను నేను. ఇప్పటికీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా చెప్పదలుచుకున్నా రేపు మాట్లాడుకుందాం. హరే కృష్ణ.